మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి. అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి. బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు, ఈనాటి ముఖ్య అతిథి స్వాతి రితంబర గారు, జోషి గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు లక్ష్మణ్ గారు, అరుణ గారు, మురళీధరరావు గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి పాత మలక్పేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి కార్యకర్త సోదర సోదరీమణులారా, అందరికీ నమస్కారం. పాత మలక్పేట అనగానే భారతీయ జనతా పార్టీకి బలమైనటువంటి కోట అని, అందుకనే గతంలో 1991లో, 96లో, 98లో భారతీయ జనతా పార్టీ ఇక్కడి నుండి కంటెస్ట్ చేసినప్పుడు ఈ ప్రాంతం నుండి ప్రతిసారి కూడా ఈ నియోజకవర్గం నుండి 50,000, 60,000, 70,000 మెజారిటీ భారతీయ జనతా పార్టీకి వచ్చేది. అందుకనే ఈ 50,000, 60,000 మెజారిటీ వస్తున్నటువంటి ఈ నియోజకవర్గాన్ని దెబ్బతీయాలనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారు ఈ మలక్పేట్ని 4 ముక్కలు చేశారు. 4 ముక్కలు చేసి 4 అసెంబ్లీలుగా చేసి ఈ 4 కూడా ఒకే పార్లమెంట్లో ఉన్నట్లయితే మళ్ళీ భారతీయ జనతా పార్టీకి లాభం కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో 4 అసెంబ్లీలను 4 పార్లమెంట్లలో కలిపారని చెప్పి మనం చేస్తున్నాను. ఒకటి హైదరాబాదు, ఒకటి చేవెళ్ళ, ఇంకొకటి భువనగిరి, అదే రకంగా 4వది మల్కాజ్గిరి. కాబట్టి ఈ నియోజకవర్గాల్ని ఈ రకంగా విడదీసినా ఈరోజు కార్యకర్తలు మేం బలంగా ఉన్నాం, రాబోయేటువంటి రోజులలో మీరు 4ని విభజిస్తే ఈరోజు 4 పార్లమెంట్లు కూడా బీజేపీ గెలిపిస్తామనేటువంటి ఆ యొక్క పట్టుదలతోటి ఈరోజు వచ్చినటువంటి యొక్క స్ట్రెంతే, ఈ యొక్క ప్రజల యొక్క సమూహమే, ఈ యొక్క బహిరంగ సభ యొక్క విజయోత్సవమే దానికి కారణమని చెప్పి మనం చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిలో ప్రతి అంగుళంలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఉంది. ఆ రోజు మౌలికమైనటువంటి వసతుల విషయంలో ఈ రోడ్డు యొక్క నేషనల్ హైవేని రాజగోపాల్ రెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారికి స్వాగతం. ఈ ప్రాంతం ఈ యొక్క నేషనల్ హైవేని అభివృద్ధి చేయటంలో, ఇక్కడ ఉన్నటువంటి కాలనీస్, ఇక్కడ ఉండేటువంటి గ్రామాలకి మంచినీళ్ళు ఇప్పించడంలో, డ్రైనేజ్ ఇప్పించడంలో, ఆ రోజు ఈ యొక్క మదర్ డైరీని తీసుకురావటంలో, జూనియర్ కాలేజ్ తేవటంలో, అదే రకంగా బస్ డిపోలు తేవటంలో, ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్ తీసుకొచ్చి ఇంప్రూవ్ చేయటంలో ఆ రోజు భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమాలే తప్ప ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు వాటిని కనీసం సక్రమంగా నిర్వహించడం లేదని కూడా మనవి చేస్తున్నాను. ఆ రోజు 2004లో వదిలిపెట్టినటువంటి డ్రైనేజ్ విషయంలో ఈ రోజు యొక్క హయత్ నగర్ నుండి ఈ ఎన్జిఓస్ కాలనీ, వనస్థలిపురం నుండి వచ్చేటువంటి డ్రైనేజ్ ఏదైతుందో అది మూసి వరకు తీసుకెళ్లాలి. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా దాన్ని అక్కడికి తీసుకెళ్లేదు. మేము ఆలోచన చేస్తున్నాము, మేము ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి, మాకు దివ్య దృష్టి ఉంది, దూరదృష్టి ఉందని చెప్పినటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లటానికి ఏ రకంగా కూడా ప్రయత్నం చేయలేదని చెప్పి మనవి చేస్తున్నాను. అంతేకాదు ఈరోజు మలక్పేటలో సిటీలో ఉన్నటువంటి మహబూబ్గంజ్ కానీ,
లేకపోతే ఫ్రూట్ మార్కెట్ కానీ మలక్పేట తెస్తే దాన్ని సక్రమంగా దాన్ని నిర్వహించకుండా దాన్ని షిఫ్ట్ చేస్తున్నామని చెప్పి లోపాయకారి ఒప్పందంతో అక్కడ ఉన్నటువంటి ఫ్రూట్ మార్కెట్ ని షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసినా కనీసం ఇక్కడ అందుబాటులోకి తెచ్చారనంటే వాళ్ళని ప్రాక్టికల్ గా రోడ్డు మీద పడేస్తున్నారు. అక్కడ ఆ యొక్క ఫ్రూట్ మార్కెట్ నడవటం లేదు, ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఫ్రూట్ మార్కెట్ కూడా నడవటం లేదని చెప్పి మనం చేస్తున్నాను. అందుకని ఈరోజు ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం, లంచగొండి ప్రభుత్వం, మోసగారి ప్రభుత్వం, కేవలం ఈరోజు రంగనందన్ రావు గారు కొన్ని విషయాలు మాత్రమే చెప్పారు. కానీ ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం, ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి అదే రకంగా కాంగ్రెస్ వాళ్ళతో కూడా కుమ్మక్కయింది. రాబోయేటువంటి రోజులలో కూడా కుమ్మక్కు కాబోతుందని చెప్పి మనం చేస్తున్నాను. ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడితే ప్రతిసారి కూడా ఈ యొక్క టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. రెండు ఒకటే అనటానికి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ లో మీరు చేసినటువంటి సంతకం ఉంది. ఈరోజు కేసీఆర్ కుటుంబం యొక్క సభ్యులతోటి మీరు అండర్ హ్యాండ్ దీంతోటి ఒప్పందాలు పెట్టుకోవటమే కాదు, ప్రజలకు తెలియకుండా దొంగసాటిగా సంతకాలు చేసి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లలో ఈ యొక్క కేసీఆర్ యొక్క కుటుంబ సభ్యులతోటి నీవు పొత్తు పెట్టుకొని కంపెనీలు ఓపెన్ చేసి బిజినెస్ చేసినటువంటి విషయం వాస్తవం కాదా అని నేను అంటున్నాను. ఈ మధ్య ఈ యొక్క చంద్రశేఖరరావు కుటుంబం లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు సంపాదించిందంటే బడ్జెట్ ఎక్కడుందండి? జీతాలు పోను 1,00,000 కోట్లు ఉంటాయా? ఈ 1,00,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారండి? మీరు మాటి మాటి కాళేశ్వరం చెప్తుంటారు. కాళేశ్వరం మొత్తం కొడితే 1,00,000 రూపాయలు కూడా లేదు కాబట్టి మొత్తాన్ని మొత్తం తిన్నారా అని మాట్లాడుతున్నారు. మిత్రులారా, ఒక్కటి గుర్తుంచుకోండి, కేవలం అసెంబ్లీలో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ ద్వారా వచ్చినటువంటి దాంట్లోకెళ్ళి లంచం కొట్టేయటం కాదు. ఈ రోజు సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి అనేక విషయాలలో, ప్రముఖంగా భూముల విషయంలో ప్రత్యేకంగా దాని యొక్క పద్ధతులు మార్చి కొత్త జీవోలు తీసుకొచ్చి ధరని తీసుకొచ్చి లేనటువంటి వాళ్ళ పేర్లు దాన్ని లెక్కించి మీ పేరు మారుస్తాం, మాకెంత పర్సెంటేజ్ ఇస్తామని చెప్పి ఆ పర్సెంటేజ్ ఇక్కడ తీసుకున్నట్లయితే అందరి దృష్టిలో వస్తుందని చెప్పి దుబాయ్కి పోయి ఈ వీళ్ళ యొక్క కుటుంబ సభ్యులు నేను ఫలానా రోజు వస్తాను, నువ్వు ఫలానా రోజు ముందెళ్ళు, ఫలానా హోటల్లో నువ్వుండు, ఫలానా హోటల్లో నేనుంటాను, ఆ తర్వాత ఫలానా హోటల్లో కలుద్దాం, ఆడ కలిసిన తర్వాత నేను ఫారిన్ అకౌంట్ చూపిస్తాను, ఈ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయి, అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయిందనగానే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు కావలసినటువంటి జీవో తెస్తాను అని చెప్పి ఆ రకంగా ఈరోజు లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు కాజేస్తున్నారని చెప్పి మనం చేస్తున్నాను. ఆ రకంగా చెప్పగానే ఇక్కడున్నటువంటి ప్రముఖమైనటువంటి ఆఫీసర్లందరూ కూడా వాళ్ళు 1 నిమిషానికి 2 నిమిషాలకి కంప్యూటర్లలో దాన్ని ఓపెన్ చేయటం, కావలసినటువంటి మార్పులు చేయటం, ఆ తర్వాత మళ్ళీ కంప్యూటర్ మూసేయటం, ఇది రోజువారీగా జరుగుతున్నటువంటి దందా అని చెప్పి ఈ రోజు యొక్క సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి పర్టికులర్ గా ఈ యొక్క రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి పేద రైతులు ఎవరున్నారో వాళ్ళందరి యొక్క భూముల్ని ధరణి పేరు మీద మోసం చేస్తూ దగా చేస్తూ లక్షల కోట్ల రూపాయలు కాజేస్తున్నారని చెప్పి పని చేస్తున్నాను. అందుకనే ఈ రకమైనటువంటి లంచగొండి ప్రభుత్వాన్ని గద్దెదించవలసినటువంటి అవసరం ఉంది. దాని కొరకు మీరందరూ కూడా ఏ రకంగానైతే గత కొద్ది రోజులుగా ఈ యొక్క పాదయాత్రలో మనం పనిచేసి కృషి చేస్తూ ముందుకు పోతున్నామో అదే రకంగా ముందుకు పోవాలని మనవి చేస్తూ చివరగా ఈరోజు ఓల్డ్ సిటీ నాయకుడు ఈరోజు పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చారు. బండి సంజయ్ గారికి మంది రావటం లేదు, యాత్రలో జనం లేరు అని చెప్పి మాట్లాడారు. అయ్యా, నీ కళ్ళుంటే ఒకవేళ కళ్ళకి ఏదైనా సేత్వారు వస్తే మీ హాస్పిటల్లో ఒకసారి చెక్ చేయించుకోండి. ఒకవేళ మీ హాస్పిటల్ మీద మీకు నమ్మకం లేకపోతే గతంలో లాగా మీరు ఇంకో గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో ఇంకో దాంట్లో చెక్ చేయించుకోండి. నిన్న జరిగినటువంటి ఈ రోజు జరిగినటువంటి పాదయాత్రలో ఈ రెస్పాన్స్ ఏదైతుందో ఆ రెస్పాన్స్ దానికి రాబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సంకేతం అని చెప్పి ఇది గుర్తుంచుకొని తప్పుడు మాటల్లో తప్పుడు పద్ధతులలో తప్పుడు మాటలు మాట్లాడి ప్రజల్ని మోసం చేయొద్దని చెప్పి మనవి చేస్తూ మీ ఈరోజు ఈ యొక్క సభకి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి
దీన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజులలో ఈ 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అన్ని అసెంబ్లీలలో గెలిపించి తీరాలని చెప్పి నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. భారతీయ జనతా పార్టీ నాయకులు తాజా మునుగోడు మాజీ శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రాజగోపాల్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు 4వ విడత ప్రజా సంగమ యాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సాధ్వి నిరంజన్ గారికి, కేంద్ర మంత్రివర్యులు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈ బహిరంగ సభకు విచ్చేసిన అశేష బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. సోదరులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తుందా లేదా అనే దానికి ఉదాహరణ ఈ బహిరంగ సభ. టీఆర్ఎస్ పార్టీ వాళ్లకు సభలు పెడితే డబ్బులు ఇచ్చుకొని జనాలను తీసుకురావాల్సి వస్తుంది. బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర పాదయాత్రకు కానీ బహిరంగ సభకు కానీ డబ్బులు సొంతంగా ఖర్చు పెట్టుకొని కాలినడకలా వస్తున్నారు. బండ్లు కూడా, లారీలు కూడా, కార్లు కూడా అవసరం లేదని చెప్తుండ్రు. అంటే భారతీయ జనతా పార్టీ రోజు రోజుకి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా విస్తరిస్తుందంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న సోదరులారా. మన ముఖ్యమంత్రి ఏమో భారతదేశం మొత్తం బీజేపీ హవా నడుస్తుంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గర పోయినా ఒక కొత్త పార్టీ పెడతా అంటుండు భారతదేశాన్ని ఉద్ధరిస్తేందుకు. అసలు నిజంగా ముఖ్యమంత్రి గారు 1200 మంది యువకులు ఆత్మ బలిదానం చేసి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల కష్టాలు పోయినాయా? అందరికి ఇండ్లు వచ్చినాయా? తమ్ముళ్ళంతలకు ఉద్యోగాలు ఇచ్చినావా? నువ్వు ఏ ఘనకారం చేసినావని చెప్పి ఈరోజు భారతదేశంలో పార్టీ పెడదాం అనుకుంటున్నావు. నీ కుటుంబం బంగారు కుటుంబం అయింది. పేద ప్రజల కష్టాలు పోలేదు. ఆనాడు సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణ వనరులని దోచుకుంటుందని చెప్పి అదే సీమాంధ్ర పెట్టుబడిదారులు ఈరోజు నీ పక్కన చేరి ప్రాజెక్టుల పేరు మీద, రీడిజైన్ల పేరు మీద లక్షల కోట్లు దోచుకొని ధనిక రాష్ట్రం, మిగిలిన బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా చేసిన మాట వాస్తవం కాదా? సోదరులారా, ఈరోజు 10 రాష్ట్రాలకు అప్పియవలసిన తెలంగాణ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో వచ్చిందంటే ఈ కేసీఆర్ దుర్మార్గమైన పాలన, అనాలోచితమైన పాలన, అనవసరమైన ప్రాజెక్టులు, అనవసరమైన ఖర్చు, ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వెళ్లకుండా, ప్రజల కష్టాలు చూడకుండా, ప్రతిపక్ష పార్టీని ఎమ్మెల్యేలను లేకుండా చేసి, ప్రశ్నించే గొంతు లేకుండా చేసి ఒక నియంతలాగా పరిపాలిస్తున్న ఈ కేసీఆర్ కు బుద్ధి చెప్పాలంటే భయపడి రాజగోపాల్ రెడ్డి ఇంట్లో కూర్చోవాలన్నా? భారతదేశంలో మోడీ, అమిత్ షా గారి నాయకత్వంలో అవినీతి రహిత పాలన అందిస్తున్న బీజేపీలో చేరాలన్నా అంటే చాలా మంది యువకులుండి మీరు బీజేపీలోకి వెళ్ళండి, రాష్ట్రంలో తెలంగాణలో బీజేపీ రాష్ట్రం వస్తుందని చెప్పింది. అంటే ఎమ్మెల్యే లేకుండా చేసినంత మాత్రాన 100 మంది అవసరం లేదు. మీకు కారోలు 100 మంది ఉన్నారు అక్కడ మీ ఎమ్మెల్యేలు. మేము రఘునందరావు ఈటలాందరి తర్వాత ఇంకో 6 మునుగోడులో వస్తుంది. మునుగోడులో వచ్చింది ఎన్నిక రాజగోపాల్ రెడ్డి కోసం కాదు, ఒక వ్యక్తి కోసం, ఒక పదవి కోసం కాదు. తెలంగాణ ప్రజల యొక్క తలరాత మార్చే ఎన్నిక. మునుగోడు ప్రజలు ఒక చరిత్ర సృష్టించి తెలంగాణ భవిష్యత్తుకు ఒక బంగారు బాట వేస్తారని చెప్పేసి కూడా సందర్భంగా చెప్తున్నా. ఫామ్ హౌస్ నుంచి బయటికి రానన్న కేసీఆర్ మునుగోడులో రాజీనామా చేసిన తర్వాత అమిత్ షా గారు వస్తుందంటే గడగడ ఆడిపోయి మునుగోడుకు వచ్చి మీటింగ్ పెట్టిండు. ఏమనంటుండో, మీరు బీజేపీకి ఓటేస్తే మోటార్లకు మీటర్ పెట్టని చెప్పి రైతులను బెదిరిస్తుండ్రు. కానీ
దుబ్బాకలో రఘునందన్ రావు గారిని, హుజురాబాద్ లో రాజేందర్ గారిని గెలిపిస్తే మీటర్లు పెట్టలేదు. రైతులకు వ్యతిరేకం కాదు భారతీయ జనతా పార్టీ. నీలాగా ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్లు దోచుకునే పార్టీ కాదు. మచ్చలేని నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సర్దార్ అభినవ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885551. సర్దార్ గర్వంగా ధైర్యంగా నువ్వు చేయలేని పనిని తెలంగాణ విముక్త దినోత్సవం చేసిన మన నాయకుడు అమిత్ షా గారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో మునుగోడులో జరిగేది ఎన్నిక కాదు, అది ఒక ధర్మయుద్ధం, కురుక్షేత్రం. ఆ ధర్మయుద్ధంలో ఇక్కడ ఉన్న బహిరంగ సభకు వచ్చిన ప్రతి యువకుడు పాల్గొనాలి. తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా కావాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకోని ఈ కుటుంబ భావాలను పోవాలంటే ప్రతి తెలంగాణ బిడ్డ, ఉద్యోగస్తుడు కావచ్చు, నిరుద్యోగి కావచ్చు, విద్యార్థి కావచ్చు, ఉద్యమకారుడు కావచ్చు, ప్రతి ఒక్కరి కర్తవ్యం రాబోయే రోజుల్లో మునుగోడు ఎన్నికల్లో పాల్గొని ధర్మయుద్ధంలో ధర్మాన్ని కాపాడి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సోదరులారా, కేసీఆర్ కు భయం పట్టుకుంది. మీ అందరికీ తెలుసు, బీజేపీ క్యాండిడేట్ నేనని చెప్పి కాంగ్రెస్ క్యాండిడేట్ ఆలోచించి పెట్టేసింది. కేసీఆర్ పరిస్థితి ఏముందంటే మునుగోడులో ఈ రోజు వరకు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ పేరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. భయపడుతున్నాడు, నిద్ర పట్టడం లేదు. అమిత్ షా గారు మునుగోడు గడ్డ మీద కాలు పెట్టిన తర్వాత కేసీఆర్ పెట్టిన మీటింగ్ కు 30,000 మంది వస్తే భారతీయ జనతా పార్టీ అమిత్ షా నాయకత్వంలో, బండి సంజయ్ గారి నాయకత్వంలో పెట్టిన మీటింగ్ కు 3 లక్షల మంది వచ్చి చరిత్ర సృష్టించిన చేసిన సోదరులారా, ఎక్కువ సమయం తీసుకోను. చాలా మంది పెద్దలు ఉన్నారు. మునుగోడులో రాత్రింబగలు కష్టపడుతున్నా ఆ కష్టం రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఒక 4 కోట్ల ప్రజలకు ఒక కుటుంబం నుంచి విముక్తి కలగాలంటే మునుగోడులో చరిత్ర సృష్టించాలి, భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా, మన నాయకుడు ఈరోజు బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎక్కడ పోయినా ఏ యువకుని అడిగినా పాదయాత్రకు తండోపతండాలుగా వస్తున్నారు. కేటీఆర్ మీటింగ్లకు రమ్మంటే స్పీచ్ ఇస్తుంటే కుర్చీలు, ఖాళీ కుర్చీలు లేచిపోతున్నాయి. ఇక్కడ ఖాళీ కుర్చీలు ఉన్నాయా? అసలు భారతీయ జనతా పార్టీ మీటింగ్ పెడితే రోడ్లు సరిపోతాయా? కుర్చీలు సరిపోతాయా? మునుగోడులో సభ పెడితే ఎటు 10 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది, పోలీసులు చేతులు ఎత్తేసారు. అంటే అర్థం చేసుకోండి, నీ ప్రభుత్వం, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు మంచి పనులు చేస్తే జనం నీ ఇంటర్వ్యూ చూస్తానికి అడగలేరు, నీ స్పీచ్లు వింటానికి అడగలేరు. బండి సంజయ్ అన్న మాట్లాడుతుంటే ఒక్కొక్కని యువకుని రక్తం మరిగిపోతుంది. ఈరోజు కేసీఆర్ కుటుంబాన్ని గద్దెదించడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అవినీతి రహిత ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఏర్పాటు చేస్తుందని తెలియజేస్తూ, జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి. థ్యాంక్ యూ రాజగోపాల్ రెడ్డి గారు. ఎప్పుడెప్పుడా మునుగోడుకు వద్దామని అందరు కూడా ఎదురు చూస్తున్నారు. తప్పక విజయం భారతీయ జనతా పార్టీదే అని చెప్పి ఇవాళ అందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు. ఈ యొక్క ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు ప్రారంభించిన ఈ యొక్క ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా సాగుతున్నది. ఈ 4వ విడత యొక్క ఈ యాత్ర యొక్క నివేదికను తెలియజేయవలసిందిగా ఈ యాత్ర ప్రముఖ మనోహర్ రెడ్డి గారిని కోరుతున్నాను. ప్రజా సంగ్రామ యాత్ర సారథి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు, తెలంగాణ పులిబిడ్డ బండి సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా
ముఖ్య అతిథి సాధ్వి నిరంజన్ జ్యోతి గారు, వేదిక పైన ఉన్నటువంటి జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, ఈ యొక్క సభకి విచ్చేసినటువంటి కార్యకర్త మిత్రులారా, ప్రజలారా, అభిమానులారా, సానుభూతిపరులారా, అందరికీ నమస్కారాలు. ప్రజా సంగ్రామ యాత్ర తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గతిని మార్చినటువంటి యాత్ర. ఈ యాత్ర ఆరంభంలో చాలా తక్కువగా అంచనా వేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వము. యాత్ర ఏదో హైదరాబాద్కే పరిమితం అవుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క యాత్రని చాలా తక్కువగా వేసి ఈ గ్రామీణ ప్రాంతాలలో బీజేపీకి ఆదరణ ఉండదేమో అని అనుకుంటున్నటువంటి సమయంలో ఒకటో విడత, రెండో విడత, మూడో విడత ఒకదానిని మించినటువంటి ఒక యాత్ర ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందనను మరి వచ్చినటువంటి యాత్ర ప్రజా సంగ్రామ యాత్ర. అసలు ఈ సంగ్రామ యాత్రను ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది? ఈ రాష్ట్ర ప్రభుత్వము 8 సంవత్సరాలుగా ఈ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటటువంటి క్రమంలో ఏ ఒక్క కార్యక్రమాన్ని కానీ, నిరసన కార్యక్రమాన్ని కానీ తెలియజేయకుండా అడ్డుకొని గృహ నిర్బంధాలు, అరెస్టులు, ముందస్తు అరెస్టులు, బైండ్ ఓవర్ కేసులు పెట్టి ఏ ఒక్క నిరసనను కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో తెలియజేయకుండా అడ్డుకుంటున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గం ప్రజలైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్లాలని రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు వెళ్లి ఆ యొక్క సమస్యల్ని వింటున్నారు. ఆ వినతి పత్రాలు స్వీకరిస్తా ఉన్నారు. ఒకటో విడత, రెండో విడత, మూడో విడతలో వేలాది దరఖాస్తులు రాష్ట్ర అధ్యక్షునికి వచ్చినాయి. వాటన్నిటిపైన కూడా రాబోయే రోజులలో ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి వాటి సమస్యల కోసం, పరిష్కారం కోసం కృషి చేయడం ఒకటైతే, అదేవిధంగా ఒకవేళ గనక ఈ ప్రభుత్వం గనక వాటిని నెరవేర్చకపోతే వచ్చేటటువంటి రోజుల్లో ఏర్పడేటటువంటి బీజేపీ ప్రభుత్వం ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం కనుగొంటామనేటటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రజా సంగ్రామ యాత్రని చేపట్టడం జరిగింది. 4వ విడత మల్కాజ్గిరి నియోజకవర్గంలో, పార్లమెంటు నియోజకవర్గంలో 12వ తేదీన ప్రారంభమైంది. ఈ రోజుతోనే 8 అసెంబ్లీ నియోజకవర్గాలలో మరి 3వ విడతకు మించినటువంటి స్పందన ఈ రోజు జిహెచ్ఎంసీ డివిజన్ కార్పొరేషన్లలో డివిజన్లలో దొరికింది. ఈరోజు 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈరోజు కూకట్పల్లి కానీ, అదేవిధంగా కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి కంటోన్మెంట్ ఒకదానిని మించినటువంటి ఒకటి ఈరోజు ప్రజలు వేలాదిగా ఈ యొక్క యాత్రలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు 4 విడతలలో 102 రోజులు పాదయాత్ర జరిగింది. 102 రోజులు 1250 కిలోమీటర్ల మేరకు ఈ యొక్క పాదయాత్రని బండి సంజయ్ గారు నిర్వహించారు. రాబోయే రోజులలో ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఇంకా రెట్టింపు ఉత్సాహంతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో యాత్ర కొనసాగుతుంది. ఇప్పటి వరకు 48 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా ఈ యొక్క యాత్ర సాగింది. అయ్యా మిత్రులారా, ఈ యొక్క యాత్ర ఏదైతుందో దీన్ని అడ్డుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కుట్రలు, కుతంత్రాలు చేస్తా ఉన్నది. టీఆర్ఎస్ కార్యకర్తల ద్వారా దాడి ఒకటైతే, అదే రకంగా ఇచ్చిన అనుమతులు రద్దు చేసి అడ్డుకునేటటువంటి ప్రయత్నం మరొకటి చేసింది. ఇప్పుడు ఈ యాత్రకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి షోకాజ్ నోటీసులు జారీ చేసి కేసులు పెట్టాలని చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఈ రకమైనటువంటి దాడులు కానీ, అదే రకంగా పర్మిషన్ల రద్దు కానీ, షోకాజ్ నోటీసులకు భయపడేది లేదు. రాబోయే రోజులలో రెట్టింపు ఉత్సాహంతో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజా సంగ్రామ యాత్ర బండి సంజయ్ కుమార్ గారి పాదయాత్ర సాగుతుంది. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా యాత్ర సాగుతుందని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. భారత్ మాతా కీ.
నరేంద్ర మోడీ నాయకత్వం మన యొక్క జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, కేంద్ర పార్లమెంటరీ బోర్డు సభ్యులు గౌరవనీయులు డాక్టర్ కె లక్ష్మణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. भारत माता की जय श्री राम। రాష్ట్ర అధ్యక్షులు ప్రజా సంగ్రామ యాత్ర 4వ విడత పూర్తి చేసుకొని ఈరోజు బహిరంగ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సాధ్వి నిరంజన్ జ్యోతి గారు, కేంద్ర మంత్రివర్యులు, జాతీయ ఉపాధ్యక్షురాలు పెద్దలు డికే అరుణ గారు, వేదిక మీద ఉన్నటువంటి జాతీయ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, ఇతర రాష్ట్ర నాయకులు, ఆశేష ప్రజానికము, పాత్రికేయ మిత్రులు, బండి సంజయ్ కుమార్ గారి యాత్ర రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తూ ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ నాయకులు బెంబెలెత్తిపోయి రాజకీయంగా ఎదుర్కోలేక ఏ రకంగా కార్యకర్తల మీద భౌతిక దాడులు, అరెస్టులు, నిర్బంధాలు, భయపడుతురా మీరు? నాకు అర్థం కాదు. భయపడుతురా? ఏది భయపడుతురా? అరే జైలు ఎవరికి వస్తున్నా మీకు అర్థం కాలే? జైలు రెడీ చేయడానికి పోతున్నామని అందరం. నేను కూడా జైలుకి పోయినా. నిన్న కూడా చెల్లపల్లి జైలు నుంచే పాదయాత్ర చేసిన. జైలుకు నమస్తే చెప్పొచ్చిన నేను కూడా పోయి. మీరందరు సిద్ధంగా జైలుకు పోవడానికి చేతులెత్తాలన్నా? మరి జైలుకు జైలుకు పోవడానికి సిద్ధమైనప్పుడు ధర్మరక్షకులకు జైలు కొత్త కదన్నా. దయచేసి ఆ మాట వినండి అన్న. మోడీ గారు జైలుకి వెళ్ళరన్నా, అమిత్ షా గారు జైలుకి వెళ్ళరన్నా. ఏది జరగానో జరుగుతుందన్నా. మీరు కూర్చోండి అన్న ప్లీజ్. ఏది జరగానో జరుగుతుందన్నా. లంగతనం చేసి, దొంగతనం చేసి, కబ్జాలు చేసి పోయినోడు, జైలుకి పోయినోడు ఇవాళ మొత్తం గల్లెగరేసుకొని తిరుగుతారు. మళ్ళీ జైలు కూడా కూడా సిద్ధమైన చాలా మంది. జైలుకు పంపినోని ఇష్టపడ్డాం, పంపాలని కుట్ర పంపినోని చేసినోని ఇష్టపడ్డాం. రాసి పెట్టుకోరు. ఎప్పటికైనా ధర్మం గెలుస్తుందన్నా. ఆవేశపడదు. ఏది జరగాలనో అది జరుగుతుంది. దయచేసి అందరు కామన్ ప్లీజ్. ఇది మన సమావేశం, ధర్మ రక్షకుల సమావేశం. ఇది ధర్మ రక్షణ కోసం పనిచేసే కార్యకర్తల సమావేశం. ఇది నేనున్నా మీ అందరికీ. మోడీ గారు ఉన్నారన్నా, అమిత్ షా గారు ఉన్నారన్నా, ఇంతమంది నాయకులు ఉన్నారన్నా. కాబట్టి ఏది జరగాలో జరుగుతుంది. దయచేసి నా మాట నమ్మండి, నా మాట వినండి. ప్రశాంతంగా ఈ బహిరంగ సభను విజయవంతం చేసే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బహిరంగ సభకు వచ్చే ముందు మన టీఆర్ఎస్ మంత్రి ట్విట్టర్ పిట్ట కేటీఆర్ చిలక పలుకులు పలుకుతా ఉన్నాడు. టీఆర్ఎస్ పీటలు కదులుతా ఉన్నాయి. ప్రజా సంగ్రామ యాత్ర ప్రకంపనలు సృష్టిస్తా ఉన్నది. అందుకనే ఆరిపోయే ముందు దీపం ఎక్కువగా వెలుగుతున్నట్టు ప్రజల్లోకి వెళ్ళి నేరుగా ప్రత్యక్షంగా వారు మాట్లాడలేక, వారు కనీసమైన గౌరవము, మర్యాద, సంస్కారం లేకుండా ప్రధానమంత్రి పట్ల కూడా ఈ ట్విట్టర్ పిట్ట చిలక పలుకులు పలుకుతా ఉన్నాడు.
నిన్న నేను నారాయణపేటలో సొమ్ము ఢిల్లీది సోకు కేసీఆర్ది రాష్ట్రాన్ని అని చెప్పి నేను విమర్శిస్తే ఆయన యూపీతో తెలంగాణను పోలుస్తా ఉన్నాడు. हमारा दीदी जहां यूपी से आती, पता है यूपी क्या है, तेलंगाना क्या है. अरे यूपी के अंदर हमारे महाराज आदित्य योगी नाथ जो पूरा देश के अंदर आज इतना विकास तेजी से गरीब कल्याणकारी योजना देश के अंदर कहीं भी लागू नहीं हो रहा, सिर्फ और सिर्फ उत्तर प्रदेश के अंदर ये लागू हो रहा. ఇవాళ అది చూసి సహించలేకపోతున్నాడు. రైతుల గురించి మొసలి కన్నీరు కార్చే మీరు ఇవాళ ఉత్తరప్రదేశ్ లో 36 లక్షల కోట్ల రూపాయలతో 86 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసి ఒక కలం పోటుతో రైతులను ఆదుకున్న ప్రభుత్వము యూపీ ప్రభుత్వం, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాను. నేను రాజ్యసభ సభ్యునిగా యూపీగా నేను స్పష్టం చేస్తున్నాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. కేసీఆర్ గారికి 5 సంవత్సరాల కాలంలో 5 లక్షల మంది యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినటువంటి మహానుభావుడు యోగి ఆదిత్యనాథ్. ఇల్లు లేని పేదలకు నిల్వ నీడనియడానికి 5 సంవత్సరాల కాలంలో 50 లక్షల మందికి పక్కా ఇల్లు కట్టించిన చరిత్ర యూపీ ప్రభుత్వాన్ని యోగిదైతే, మీరు ఇవాళ బీరాలు పలుకుతా ఉన్నారు. ఏ కొలువుల కోసమైతే కొట్లాడి ప్రాణాలు తెగించినటువంటి నా తెలంగాణ బిడ్డలకు కొలువులు ఇవ్వమంటే ఇంటికో కొలువు అని చెప్పిన నీవు మీ ఇంట్లో మాత్రం అందరికీ రాజకీయ కొలువులు ఇచ్చి ఎమ్మెల్యేలు అయినారు, ఎంపీలు అయినారు, ఎమ్మెల్సీలు అయినారు, మంత్రులు అయినారు. మిగిలింది ఎవరు? మన అదృష్టం ఆ బుడ్డోడికి వయస్సు లేదు కాబట్టి బతికిపోయినాం, లేకపోతే ఈ పాటికి రాజ్యసభ సభ్యుడో దొడ్డిదారిని ఎమ్మెల్సీ చేసేవాడు. కానీ ఈరోజు రైతుల రుణమాఫీ అన్నావు నువ్వు ఎన్నికల ముందు. ఇవాళ 3.5 సంవత్సరాలు కావస్తా ఉన్నది. రైతులు అప్పులు చేసిన అప్పుల మీద వడ్డీలు కట్టలేక బ్యాంకులు నడ్డి విరుస్తా ఉంటే దిక్కుతోనే పరిస్థితుల్లో అవమానాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు. తెలంగాణలో రైతుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి నేను చెప్తాను. ఇప్పుడు వచ్చే ముందు పత్రికల్లో మాట్లాడుతున్నాడు, ఏదో బీజేపీ మోటార్లకు మీటర్లు పెడతారు, ప్రైవేట్ కంపెనీలకు కరెంటు దారదత్తం చేస్తా ఉన్నది, రైతులు గోసపుచ్చుకుంటున్నారని చెప్పి. అయ్యా ప్రభు, ఈ దేశంలోనే రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి తెలంగాణ 4వ స్థానం ఉంది. సిగ్గుతో తల వంచుకోవాలి. ఇవాళ ఈ 4 సంవత్సరాల్లోనే 75,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఈ 3.5 సంవత్సరాల కాలంలోనే రుణమాఫీ చేయలేదు, రైతులకు ఉచిత ఎరువులు అన్నావు, ఉరువులు పంపిణీ చేయలేదు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా 6,000 రూపాయలు ఇవాళ దేశం మొత్తం మీద కూడా రైతులను వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేదానికి తీసుకున్న చర్యల్లో మోదీ గారు అయితే మీరు ఈరోజు రైతులు గిట్టుబాటు ధర కంటే బేడీలు వేసి జైలుకు పంపిన చరిత్ర మీది. రైతుల యొక్క గోసపుచ్చుకుంటున్నది మీరు. ఇవాళ మీరు చెప్తా ఉన్నారు, పత్రికలు చూపించి కేటీఆర్ గారు ఇవాళ పంటలు ఫుల్ అని. అయ్యా, వర్ణదేవుడు కరుణించి భారీగా వర్షాలు పడితే ఇవాళ రైతులు పంట పండించారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఆ పండిన పంటలు అకాల వర్షాల వల్ల
ఇవాళ రాబడి దిగుమతి ఎంతైతున్నదో గత సంవత్సరం కంటే ఇవాళ దిగుబడి తగ్గిపోతుందని చెప్పి ఇవాళ శాస్త్రవేత్తలు చెప్తా ఉంటే నీవు రైతులను ఆదుకోవాల్సింది పోయి, రైతులకు ఉపశమనం కల్పించాల్సి పోయి, ఇవాళ ఫసల్ బీమా కింద వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి వాళ్ళని గాలిలో వదిలేసి పాలన పడికేసి ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశావో, అప్పుల ఊబిలోకి నెట్టావో ఒక్కసారి చరిత్ర తెలుసుకో. అందుకని నేను చాలా విషయాలు వక్తలు మాట్లాడారు. హైదరాబాద్ గురించి మాత్రం 2 విషయాలు మాట్లాడతాను. ఇవాళ తెలంగాణ సొమ్ముతో యూపీలోనంతా ఇవాళ బీజేపీ ప్రభుత్వం సోకులు చేస్తున్నదని. అయ్యా బాబు, ఇవాళ హైదరాబాద్ ప్రజలు కట్టే పన్నులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం రాష్ట్రాన్ని ఎదుర్కొన్న చరిత్ర హైదరాబాద్ చరిత్ర. అటువంటి హైదరాబాద్ ఇవాళ పూర్తిగా అప్పుల పాలు చేసి హైదరాబాద్ యొక్క వనరులు ఆస్తులన్నీ కూడా తనఖా పెట్టి ఇవాళ 5,000 కోట్ల అప్పులు చేసి హైదరాబాద్ ఏ రకంగా రోజుకొక ₹1 కోటి వడ్డీ కట్టే పరిస్థితి ఇవాళ హైదరాబాద్. జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు మేము చేసే పనులకు బిల్లులు లేవని చెప్పి 800 కోట్ల బకాయిలు అని చెప్పి ధర్నా చేసే దుస్థితి హైదరాబాద్ తీసుకొచ్చావంటే హైదరాబాద్ ప్రజలు కట్టే పన్నులు ఇవాళ సిరిసిల్లలో, గజ్వేల్లో, సిద్దిపేటలో నువ్వు సోకులు చేస్తున్నావు తప్పితే హైదరాబాద్ ప్రజలు కట్టిన పన్నులకు ఇవాళ జవాబు చెప్పాల్సిన బాధ్యత. చిన్నపాటి వర్షం వస్తే మోకాళ్ళతో నీళ్లు ఇవ్వాల. కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ప్రగల్భాలు పలికారు. ఈ హైదరాబాద్ రోడ్లన్నీ కూడా అద్దంగా మార్చేస్తాను, మీ ఇంట్లో అద్దాలు పెట్టుకుని అవసరం లేదు, రోడ్డు మీదకి వచ్చి దువ్వుకోవచ్చు, సోకులు చేసుకోవచ్చు అని చెప్పాడు. ఒక గుంత హైదరాబాద్ చూపిస్తే ₹1000 నజరానా ప్రకటిస్తానని చెప్పాడు ఈ యువ నాయకుడు యువరాజు కేటీఆర్ గారు. మేము ఈరోజు సవాల్ చేస్తున్నాం ఈ వేదిక ద్వారా, బండి సంజయ్ గారు, హైదరాబాద్ లో గుంత లేని రోడ్డు చూపిస్తే భారతీయ జనతా పార్టీ ₹10,000 నజరానా మీ ప్రగతి భవన్ ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భాన్ని చర్చ చేస్తున్నాను. ట్యాంక్ బండ్ మురికి కుంపగా మారిపోతున్నది, దాని కొబ్బరి నీళ్ళతో ప్రక్షాళన చేస్తా అని చెప్పినటువంటి మహానుభావుడు. కొబ్బరి నీళ్ళ సంగతి దేవుడెరుగు. ఇవాళ మురికి ఏ రకంగా విష జలువు ఇవాళ ప్రదర్శిస్తుందో ట్యాంక్ బండ్ లో ప్రజలు పడుతున్న బాధలు ఇవాళ. అందుకనే హైదరాబాద్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత. అందుకని మొన్నటి వరకు పల్లెల్లో పాదయాత్ర చేసే సంజయ్ కుమార్ గారు పట్టణ ప్రజల పరిస్థితి ఇవాళ హైదరాబాద్ 2014 పూర్వము సామాన్య పౌరుడు నివసించే దాంట్లో 4వ ర్యాంకులో ఉన్నది. కానీ ఈరోజు మీ నిర్వాహకం వల్ల, ఈ కేసీఆర్ నిర్వాహకం వల్ల హైదరాబాద్ నివాస స్థలంలో దేశంలో 24వ స్థానానికి నెట్టబడిందంటే మీ పనితీరు ఏ విధంగా ఉందో ఒక్కసారి అద్దంలో ముఖం చూసుకోవాల్సిందిగా నేను కేటీఆర్ గారిని ఇవాళ సవాల్ చేస్తున్నాను. దయచేసి మిత్రులారా, నక్కకు నాగలో కనుకున్న తేడా యూపీ ఎక్కడా, ఇవాళ తెలంగాణ మీ పరిపాలన ఎక్కడా? ఇవాళ అవినీతి పరిపాలన, ఇవాళ కుటుంబ పాలన, నియంత్రిత పోకడలు. ఇవాళ మా ముఖ్యమంత్రి, యూపీ ముఖ్యమంత్రి తన సోదరి ఇవాళ ఉత్తరాఖండ్ లో ఒక ఛాయ్ అమ్ముకునేటువంటి కొట్టునటువంటి మరి యోగి ఆదిత్యనాథ్ అయితే ఉత్తరప్రదేశ్ ప్రజలు నా కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళ కోసం సేవలు అందిస్తా ఉంటే తన సోదరి ఇవాళ కూరగాయలు, పళ్ళు, ఛాయ్ అమ్ముకున్నా నేను నా సోదరి కోసం కాదు, నా రాజధర్మాన్ని పాటిస్తాను ఈ ఉత్తరప్రదేశ్ ప్రజల కోసం అని చెప్పి వారు సేవలు అందిస్తున్నారు. కానీ మీరు ఇవాళ మీ కుటుంబం ఈ తెలంగాణ మొత్తం కూడా ఈ ఆస్తులు, సంపద ఈ దోపిడీ గురవుతా ఉంటే ఏ రకంగా కొల్లగొడుతున్నారో ఈ తెలంగాణ సంపదను ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కానీ ఇవాళ కేసీఆర్ గారు నా కల్వకుంట్ల కుటుంబమే సర్వస్వం, ఇదే నా తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నీ కుటుంబ ప్రయోజనాల కోసం పాటుపడేది మీ కుటుంబం అయితే ఈ దేశం కోసం పాటుపడేది మోదీ గారు. నేను మొన్న గుజరాత్కి వెళ్తే మోదీ గారు పెద్దన్న ఒక అనాథాశ్రమంలో 50 మందితో కలిసి ఇవాళ అనాథాశ్రమంలో ఉంటున్నాడు సోంబాయి మోదీ గారు. కానీ మీరు మీ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు? ఇవాళ ఏ రకంగా ఇవాళ ఉద్యమ సందర్భంలో మీ ఆస్తులన్నీ ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో పాలన జరిగిన తర్వాత ఈ ఆస్తులు ₹1,000 కోట్లు ఎక్కడి నుంచి కూడగట్టుకున్నారో తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఇవాళ నరేంద్ర మోడీ గారు కాశ్మీర్ నుంచి కటక్ వరకు ఆ రకంగా మొత్తం ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులని చెప్పి అన్ని వర్గాల ప్రజల కోసం ఇవాళ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో పనిచేస్తూ ఉంటే ఇవాళ మీరు ప్రపంచం కొనియాడుతూ ఉన్నది నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల. మీరు సహించలేక ఏ రకంగా ఈర్ష్యతో ఇవాళ మీరు ఈ యొక్క విమర్శలు చేస్తున్నారో మొత్తం సమాజం గమనిస్తుంది. కాబట్టి దయచేసి ఈ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా తెలంగాణ ప్రజలు చైతన్యవంతమవుతున్నారు. ఇవాళ మునుగోడు నుంచి రాజీనామా చేసినటువంటి
ఏదైతే వాళ్ళ రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారో తన వ్యక్తిత్వం కోసం కాదు, తెలంగాణ ప్రజల యొక్క మరి ఇవాళ ఆత్మ గౌరవంతో ముడి ఉన్న ఎన్నిక కాబట్టి ఈ జరిగే ఎన్నిక తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబానికి మధ్య జరుగుతున్న ఎన్నిక, అది రాజగోపాల్ రెడ్డి గారికో ఇంకో వ్యక్తికి మాత్రం జరుగుతున్న ఎన్నిక కాదు, భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ మాత్రం జరుగుతున్న ఎన్నిక కాదు, తెలంగాణ సమాజం. ఎందుకంటే ఈ తెలంగాణ సమాజం కుల వృత్తుల మీద ఆధారపడి జీవించినటువంటి నేత, గీత, మత్స, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, నాయి, బోయ ఆ రోజన్నీ కూడా పస్తులుండి తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే ఇవాళ మీరు ఏ రకంగా ఈ వర్గాలను మోసం చేస్తున్నారు, ఈ వర్గాలను అన్యాయం చేస్తున్నారు, తప్పకుండా మునుగోడు ప్రజలు దేశం మీ వైపు చూస్తుంది. కాబట్టి దుబ్బాక తరహాలో, హుజరాబాద్ తరహాలో కర్రుగాల్చి వాత పెట్టి ఈ ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెకిలి వేయడానికి ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం, సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం మీరందరూ కూడా కలిసి వస్తారని చెప్పి ఆశిస్తూ మీ ఆశీర్వాదాలతో, మీ అండదండలతో ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఈ యొక్క రాచరిక వ్యవస్థతో కూడుకున్న ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలి వేల వరకు ఆగదని చెప్పి, విశ్రమించదని చెప్పి బండి సంజయ్ కుమార్ గారి యొక్క యాత్ర ముందు కొనసాగుతుందని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర పార్టీకి నాయకులందరూ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. రెండు చేతులున్న వాళ్ళందరూ కూడా రెండు చేతులు గట్టిగా చెప్పాలి. ఆ యొక్క ప్రగతి భవన్ లో ఇవాళ ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఉన్నటువంటి వాళ్ళ కళ్ళు తెప్పించే విధంగా భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, భారత్ మాతా కీ. కళాకారులు ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నాం. హలో 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 భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి, అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి, బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. సల 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 మసులుతున్న సన్నిమా సంజయన్న కల 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 కలలాడే కమలం దళపతి వన్న, గడ గడ గడలాడుతుంది గడీల బతుకు చరిత్ర, దడ దడ దడలాడి సాగే బండి దండయాత్ర, బండి 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 సంజయన్న, టైగర్ బండి సంజయన్న, భారతీయ జనతా పార్టీ గెలుపు జెండవన్న. సల 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 మసులుతున్న సమరమ్మ సంజయన్న కల 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 కలలాడే కమలం దళపతి వన్న. మానేరు మగానిలో మొలకెత్తిన రుద్రుడై, మునగాడై నియంతల్ని చెండాడే భద్రుడై, కాషాయపు త్యాగాల తను నడిచే బాటలై ప్రజా సంగ్రామ యాత్ర ఎగిరే పోరు జెండపై, బండి 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 సంజయన్న, టైగర్ బండి సంజయన్న, ఆశయాల రూపమన్న సల 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 మసులుతున్న సమరమ్మ సంజయన్న కల 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 కలలాడే కమలం దళపతి వన్న. కాషాయను ప్రాణమై కదులుతున్న మెరుపు, కార్మిక కర్షక బిడ్డల ఇంటి పెద్ద కొడుకు, బండి సంజయన్న భారతమ్మ భక్తుడు, కష్టాలే కనిపెంచిన కమలం దళయోధుడు, బండి 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 సంజయన్న, టైగర్ బండి సంజయన్న, సాగే చైత్రయాత్ర వన్న సల 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 మసులుతున్న సమరమ్మ సంజయన్న, ఆడేటి కమలం దళపతి వన్న. గడ గడ గడలాడుతుంది గడీల బతుకు చరిత్ర, దడ దడ దడలాడి సాగే బండి దండయాత్ర, బండి 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 సంజయన్న, టైగర్ బండి సంజయన్న, భారతీయ జనతా పార్టీ గెలుపు జెండవన్న. బిజెపి బెప్పులై బయలెల్లి నాడురో బండి సంజయన్నరా, బిజెపి బెప్పులై బయలెల్లి నాడురో
ధన్యవాదాలు. చాలా బ్రహ్మాండమైన యొక్క పాటలు పాడినందుకు కళాకారులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. కళాకారులందరికీ బృందానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచి పాటలతో ఉరుతుల స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138. ఇప్పుడు వేములవాడ నుంచి వేములవాడ రాజన్న ప్రసాదాన్ని తీసుకొచ్చిన యొక్క ఆ జిల్లా అధ్యక్షులు, ఆ జిల్లాకు సంబంధించిన యొక్క నాయకులు సాధ్వి నిరంజన జ్యోతి గారికి, మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారికి ప్రసాదాన్ని అందజేయవలసిందిగా నేను కోరుతున్నాను. డాక్టర్ లక్ష్మణ్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా వారు అందజేస్తున్నారు. దయచేసి రామకృష్ణ గారు. ఓకే. ఈనాటి యొక్క మన ముఖ్య అతిథి కేంద్ర గ్రామీణ శాఖ సహాయ మాత్యులు సాధ్వి निरंजना ज्योति गारिनी माట్లాడవలసిందిగా కోరుతున్నాను. इस सभा के संबोधित करने के लिए मैं आमंत्रित कर रहा हूं. దయచేసి మిగతా వాళ్ళు కూర్చోండి, ఎక్కడ వాళ్ళు అక్కడ. వారు మాట్లాడే ముందు చేస్తారు. కూర్చోండి. जय तेलंगाना। भी पीछे से आवाज नहीं आ रही है, सभी लोग जरा मुट्ठी बांध करके हाथ खड़ा करके तेलंगाना में जय दिलानी है तो जरा जोर से बोलिए जय तेलंगाना, जय तेलंगाना। बोले भारत माता की, भारत माता की। भाग्यनगर के इतने बड़े मैदान में मैं आज कह सकती हूं कि आज जो भीड़ है ये 3 रैलियों के बराबर भीड़ है। इसके लिए मैं आप सबका शीश झुका करके मर्यादा पुरुषोत्तम भगवान राम की धरती के होने के नाते
मैं आप सबका अभिनंदन करती हूं। आज के ऐतिहासिक रैली में जिनके नेतृत्व में तेलंगाना की जनता ने परिवर्तन करने का मन बना लिया है, ऐसे पार्लियामेंट में हमारे सहयोगी बंटी संजय जी प्रदेश अध्यक्ष जी का ताली बजा करके जरा स्वागत करिए। हिंदी समझ में आ रही है? पक्का? पीछे वालों को आ रही है? हमारे इसके पहले पूर्व अध्यक्ष ओबीसी मोर्चा के राष्ट्रीय अध्यक्ष उत्तर प्रदेश से सांसद राज्यसभा डॉक्टर लक्ष्मण जी, श्रीमती डीके वरुणा जी, राष्ट्रीय सेक्रेटरी चले गए मुरलीधरन जी चले गए जी, श्री जी मोहन राव जी पार्लियामेंट में 2014 से, आवाज सही रखो भाई, 2014 से 19 तक हमारे सदन में सहयोगी रहे आदरणीय जितेंद्र रेड्डी जी, प्रभाकर जी, आदरणीय रामचंद्र राव जी, श्री प्रोफेसर रेड्डी जी, प्रदीप कुमार जी, कुमारी वंगारू श्रुति जी, श्री मनोहर रेड्डी, जिनके नेतृत्व में पूरी यात्रा की व्यवस्था देख रहे हैं, उनकी पूरी टीम को मैं बधाई देती हूं। श्री रघुनंदन राव जी एमएलए, श्री विवेक जी, और अभी जिन्होंने मोदी जी के नेतृत्व पर विश्वास करते हुए कांग्रेस को छोड़ करके भारतीय जनता पार्टी में आए, श्री राम गोपाल जी का सभी लोग पार्टी की तरफ से हार्दिक स्वागत अभिनंदन करते हैं। मंच पर जिनसे मैं बहुत पहले से परिचित हूं, श्री एस राव जी मूर्ति, श्री राम एन जय विंडा जी, श्री देवानंद जी, श्री विश्वनाथन जी, श्री एम श्याम जी, तथा मंच पर उपस्थित भारतीय जनता पार्टी के सभी मोर्चों के पार्टी के पदाधिकारीगण, सामने बैठे हुए आप सबको देख करके मैं कह सकती हूं कि ये प्रयागराज की त्रिवेणी है, इस संगम में जहां जनता आई हुई है। सभी नौजवानों का, बहनों का, भाइयों का मैं अभिनंदन करती हूं। मीडिया के पत्रकार साथियों का भी अभिनंदन करती हूं। और अभी मेरे दाहिनी तरफ अपने तेलंगाना की भाषा में और यहाँ के कल्चर की प्रस्तुति कर रहे थे उन कलाकारों का भी मैं अभिनंदन करती हूं। भाइयों बहनों, मैं यहाँ बहुत पहले भी आई हूं, शायद यहाँ पुराने लोग होंगे, मालूम होगा। इस भाग्यनगर में आज के 10 साल पहले जैसे आप बैठे हो वैसे ही एक बहुत बड़ा हिंदू सम्मेलन हुआ था, उसमें मुझे बुलाया गया था। उसके बाद से लगातार लक्ष्मण जी के नेतृत्व में यात्रा चली, तब भी मैं आई। अभी 2 महीना पहले 3 दिन इसी रंगारेड्डी जिले में मैं रह करके गई हूं। भाइयों बहनों, मेरे पास विषय बहुत है। मैंने जब इस प्रदेश में 3 दिन इस जिले में प्रवास किया, यहां की सरकार की
कार्यशैली से मुझे अवगत होने का अवसर मिला। और अभी जब मैं आई यहां, इसके पहले एक मुझे जानकारी और मिली है, और वर्तमान सरकार से उम्मीद नहीं की जा सकती। इससे प्रदेश में अंधाधुंध धर्मांतरण का भी काम चल रहा है, यह भी मुझे जानकारी मिली है। मेरे प्रिय बंधुओं, यहां एक देश को तोड़ने वाले नेता भी हैं। मुझे कहने में संकोच नहीं लगता, भारतीय जनता पार्टी को सांप्रदायिक कहने वाले लोग हैं। आप सब जानते हैं, ओवैसी जैसे लोग इस देश के भाईचारे को तोड़ने का काम कर रहे हैं। मैं आपसे पूछना चाहती हूं, देश को तोड़ने की भाषा कौन बोलता है? ओवैसी का भाई कहता है 10 मिनट के लिए फोर्स हटा लिया जाए, हम बता दें कि हम औकात क्या है हमारी। ऐसे लोग भी हैं। मेरे प्रिय बंधुओं, मुझे साफ नजर आ रहा है तेलंगाना में बहुत बड़ा परिवर्तन होने वाला है। भारतीय जनता पार्टी की सरकार आने वाली है। इससे प्रदेश को जिन्होंने लूटा है, मैं उस प्रदेश से आई हूं जिस प्रदेश में प्रदेश के विकास का पैसा लूटा था, योगी जी उनके घरों में बुलडोजर चलवा रहे हैं। ऐसी सरकार चाहिए कि नहीं चाहिए? जरा हाथ खड़ा करिए, चाहिए कि नहीं चाहिए? ये गाढ़ी कमाई जनता की, मुफ्त में लूटने वालों के, चाहे वो फिर नेता ही क्यों ना हो, भारतीय जनता पार्टी की सरकार आई तो ऐसे लोगों के घर जरूर गिराए जाएंगे। ऐसे लोगों के हिसाब किताब होने चाहिए कि नहीं होना चाहिए? आए? होना चाहिए ना? पक्का? अभी एक देश के नेता यात्रा निकाल रहे हैं, भारत छोड़ो आंदोलन। अरे भैया, भारत छोड़ो किसके लिए कर रहे हो? अब मुझे बोलना नहीं है, लेकिन भारत छोड़ो आंदोलन अब कांग्रेस के लिए है या और किसी के लिए नहीं है। राहुल गांधी जी, चाहे राहुल गांधी हो, चाहे यहां के मुख्यमंत्री हो, चाहे पश्चिम बंगाल की मुख्यमंत्री हो, चाहे बिहार के मुख्यमंत्री हो, सारे के सारे प्रधानमंत्री बनना चाहते कि नहीं बनना चाहते? आए? चेहरा तो प्रस्तुत कर रहे हैं। रामायण पढ़ी है कि नहीं पढ़ी है? पढ़ी है ना? थोड़ी बहुत तो जानते होंगे ना? सीरियल चला था तो देखा था कि नहीं देखा था? देखा था ना? तो जनकपुरी में धनुष यज्ञ हुआ था, उसमें सारे राजा इकट्ठे होकर के धनुष उठाने के लिए प्रयास कर रहे थे। तो किसी ने पूछा, भैया जब सारे लोग मिलके उठा रहे हो, धनुष टूट गया तो सीता जयमाल किनके डालेंगी? तो बोले अभी उठाएंगे और फिर बाद में लड़ेंगे, एक दूसरे की खोपड़ी फोटेंगे और जो जीतेगा उसको सीता मिलेगी। यही हाल है आज। मोदी जी को हटाने के लिए सारे प्रदेश के परिवारवादी लोग इकट्ठे हो रहे हैं कि नहीं हो रहे? आए? मोदी जी के खिलाफ नेता विरोध कर सकते हैं, लेकिन देश की जनता मोदी जी के साथ खड़ी है, तुम कुछ भी नहीं बिगाड़ पाओगे। आप कल्पना करिए, यहां पीएफआई को संरक्षण देने वाले लोग हैं, पीएफआई के ऊपर कार्रवाई होती है तो दर्द नेताओं के पेट में पैदा होता है। देश के तोड़ने वालों के साथ कार्रवाई होनी चाहिए कि नहीं होनी चाहिए? होना चाहिए कि नहीं होना चाहिए? 2014 के पहले
ये हैदराबाद सुरक्षित था क्या? है? आतंकवादियों के साए में पूरे भारत में होता था कि बस से सावधान रहना, रेलवे स्टेशन में सावधान रहना, बाजार में सावधान रहना, लावारिस वस्तु में बम हो सकता है। ये होता था कि नहीं होता था? है? और आज होता था, पत्थर पत्थर दहक रहा था। कश्मीर की घाटी का विस्फोटों से दिल घायल था, बंबई की चौपाटी का। लेकिन मोदी जी ने कहा उग्रवाद का होकर कोई काम नहीं होगा, गद्दारों का इस धरती पर कोई नाम नहीं होगा। मैं आपसे पूछना चाहती हूं, मैं जब राष्ट्रीय कार्य समिति के पहले 3 दिन इस जिले में घूमी, सरपंच जनता के द्वारा चुने जाते हैं कि नहीं चुने जाते? बोलो ना। सरपंचों का चुनाव किस लिए करते हो? कि गांव में विकास हो। लेकिन इस प्रदेश की सरकार, केसीआर की सरकार, उन गांव पंचायतों का पैसा रोक करके रखे हुए है। ऐसी सरकार चाहिए क्या? मैं अभी देख रही थी, प्रधानमंत्री आवास, जितेंद्र जी, 2016 में ये योजना लागू हुई थी, गरीब के लिए लागू हुई थी। मैं आपसे पूछना चाहती हूं, गरीब का घर पक्का होना चाहिए कि नहीं होना चाहिए? जरा पीछे वाले हाथ खड़ा करके सहमति तो जताएं। गरीब का पक्का मिलना चाहिए घर की नहीं मिलना चाहिए? गरीब के घर में शौचालय होना चाहिए कि नहीं होना चाहिए? गरीब के घर में गैस चूल्हा होना चाहिए कि नहीं होना चाहिए? गरीब के घर में लाइट होनी चाहिए कि नहीं होनी चाहिए? होना चाहिए ना। केसीआर ने कहा हम 1.5 लाख नहीं लेंगे, हम 5 लाख दे करके गरीब को पक्का घर देंगे। मैं पूछना चाहती हूं, दिया क्या? जरा हाथ खड़ा करिए, मीडिया वाले भी देख लें। पक्का घर दिया क्या? जो वादा करे और देना तो उसको क्या बोलते हैं? बोलो ना। बेईमानी बोलते हैं, बेईमान आदमी बोलते हैं, धोखेबाज आदमी बोलते हैं। तो क्या ऐसे धोखेबाजों को सत्ता में रहना चाहिए क्या? पीछे वाले जरा हाथ खड़ा करें, मुझे पता चलना चाहिए ना। ऐसे लोगों को रहना चाहिए क्या? అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. प्रधानमंत्री आवास योजना केसीआर ने अपने वादा खिलाफी की। अपना मकान तो दिया ही नहीं, भारत सरकार का, जो भारत सरकार ने 190 करोड़ 79 लाख रुपया इस प्रदेश को दिया गरीबों को मकान बनाने के लिए, लेकिन वो भी पैसा नहीं दिया और किसी गरीब को मकान नहीं दिया। जो किसी का अधिकार खा जाए उसको किस भाषा का प्रयोग करना चाहिए? बोलो ना। ये आपका पैसा है, 190 करोड़ भारत सरकार का पैसा
केसीआर ने ना तो मकान दिया और ना हमारा पैसा लौटाया। मैं इस विभाग की मंत्री हूं। मोदी जी ने 2020 से फ्री में मुफ्त में राशन दिया 80 करोड़ लोगों को। दुर्भाग्य से प्रदेश में अप्रैल और मई का उन गरीबों का राशन भी रोका जिनको मुफ्त में राशन मिल रहा था। क्या ऐसी सरकार होनी चाहिए क्या? मैं भी गांव में गई। हर व्यक्ति के घर में शौचालय होना चाहिए कि नहीं होना चाहिए? जरा हाथ खड़ा करिए ना। होना चाहिए ना? लेकिन केसीआर की सरकार ने उन गरीबों के शौचालय का पैसा भी खा गई। क्या ऐसी सरकार चाहिए क्या? बोलो ना। उज्ज्वला का क्योंकि डायरेक्ट दे सकते थे इसीलिए उसमें सेंधमारी नहीं कर पाई। और मैं जब गांवों में गई, मोदी जी किसानों को हर साल 6,000 रुपया दे रहे हैं, लेकिन यहां की सरकार डेटा अपलोड नहीं कर रही है। कितना खाओगे भाई? मुझे जानकारी मिली केसीआर के परिवार के 15 लोग सरकार में हैं। ये परिवार के लिए सरकार चुना है आपने कि जनता के लिए? बोलो ना। जनता के लिए सरकार होनी चाहिए ना? ये अब दामाद, भांजा, भाई, भतीजा, चाचा सारे लोग आपका पैसा लूटे। कैसे लोग सत्ता में रहना चाहिए क्या? तो मैं आपसे बोलना चाहती हूं, उठो कृष्ण की तरह तुम्हें भी रण का शंख बजाना होगा। यहां शांति से शांति ना होगी, तुमको चक्र उठाना होगा। खड़े हो गए कि नहीं हो गए? खड़े होना पड़ेगा कि नहीं होना पड़ेगा? मैं एक और रिकॉर्ड देख रही थी। मेरे पास दोनों विभाग है अध्यक्ष जी, खाद्य सार्वजनिक वितरण और ग्रामीण। इस प्रदेश में 15वें वित्त का पैसा भी ग्राम पंचायतों में नहीं जा रहा, उसको भी यहां की सरकार लूट रही है। अच्छा, एक बात मैं आपसे पूछना चाहती हूं। यहां एक नेता है ना, राम जन्मभूमि पर फैसला आया, नेता बौखला गए। मैं नाम नहीं लेती ऐसे लोगों का, लेकिन समझदार के लिए इशारा बहुत होता है। जानते हैं ना, पीएफआई के लोग पकड़े जाते हैं, दर्द किसको होता है? अब आप नाम बोलिए ना। कोई आतंकवादी पकड़ा जाता है तो दर्द किसको होता है? अतीक अहमद का घर गिराया जाता है, दर्द किसको होता है? आए? तो ऐसे लोग रहने चाहिए क्या? पीएफआई तुम्हारे दामाद है क्या? क्यों पीड़ा हो रही है? समाज को तोड़ने वालों का समर्थन करोगे? देश को तोड़ने वालों को समर्थन करोगे? मैं आपको विश्वास दिलाती हूं, जिस दिन भारतीय जनता पार्टी की सरकार आएगी, एक एक करके हिसाब लिया जाएगा। जिसने तेलंगाना का पैसा लूटा है, तेलंगाना का पैसा खाया है, ऐसे लोगों का हिसाब होना चाहिए कि नहीं होना चाहिए? मूलधन के लिए हो कि ब्याज सहित आना चाहिए? जवाब आप दो ना। पूरा ब्याज सहित आना चाहिए ना? आना चाहिए ना? तो ऐसे लोगों के लिए आप एकजुट रहोगे कि नहीं रहोगे? बोलो ना। हम किसी का विरोध नहीं करते। मेरे से लोग कहते हैं साध्वी जी आप मुसलमानों की विरोधी हैं। मैंने कहा हम विरोधी नहीं है। हम लोग तो रसखान के गीत गाते हैं, रहीब के गीत गाते हैं। हम कभी किसी का विरोध नहीं करते। यदि भारतीय जनता पार्टी विरोध करने वाली होती तो भारत के सर्वोच्च पद पर यदि किसी ने बैठाया डॉक्टर अब्दुल कलाम के रूप में, तो भारतीय जनता पार्टी ने बैठाया। कौन कहता है कि हम विरोधी हैं? भारतीय जनता पार्टी के लोग कहते हैं पिछड़ों की विरोधी है, दलितों की विरोधी है, आदिवासियों की विरोधी है,
भारतीय जनता पार्टी आदिवासियों की विरोधी होती तो महामहिम डॉक्टर हमारे इसी अभी वर्तमान में सर्वोच्च पद पर अभिषिक्त किया है, तो भारतीय जनता पार्टी ने द्रौपदी मुर्मू को राष्ट्रपति बना करके पद सम्मान दिलाया है। आदरणीय रामनाथ कोविंद जी उस दलित समाज से आते थे, अभी निवर्तमान राष्ट्रपति उसको भारतीय जनता पार्टी ने बैठाया। अभी आपके प्रदेश के ही ओबीसी मोर्चा के राष्ट्रीय अध्यक्ष ये भारतीय जनता पार्टी में ही संभव है। मैं आपके बीच में बोल रही हूं खड़े होकर के, आपको लग रहा होगा कि मैं बहुत बड़े राजघराने से आई हूं, बहुत बड़े परिवार से हूं। भाइयों बहनों, मुझ जैसे व्यक्ति यदि मंत्री परिषद में शामिल हो सकते हैं, एक गरीब बाप की बेटी, फौड़ा चलाने वाली बाप की बेटी सरकार में सम्मिलित हो सकती है, तो तेलंगाना का आदिवासी भी सरकार में शामिल हो करके सत्ता की भागीदारी निर्वाह करेगा। ऐसी सरकार चाहिए कि नहीं चाहिए? अच्छा, मैं आपसे पूछना चाहती हूं, 2014 के पहले देश की स्थिति अच्छी थी क्या? है? देश का माहौल अच्छा था क्या? देश का माहौल, भारत का जो एक चित्र था विदेशों में, मोदी जी ने उसको बदला कि नहीं बदला? बदला ना। मैं आपसे एक बात और पूछ, कोविड आया ना, कोविड ने पूरे देश को प्रभावित किया ना, तेलंगाना तो नहीं प्रभावित हुआ था ना? उसमें गरीब भी प्रभावित था कि नहीं था? अमीर प्रभावित था कि नहीं था? थे ना। और मोदी जी नहीं होते तो करोड़ों गरीबों परिवारों के घर में रोटी नहीं बनती। मोदी जी ने घर बैठे लोगों के राशन पहुंचाया। ये काम किया कि नहीं किया? 4 बच्चे मां बाप को रोटी नहीं दे पाते, लेकिन देश के अंदर माननीय प्रधानमंत्री ने 80 करोड़ लोगों को मुफ्त में राशन दिया। कोविड के समय पर दिया कि नहीं दिया? बोलो ना। अच्छा, मैं आपसे एक बात और पूछना चाहती हूं, राहुल गांधी जी यात्रा यहां भी आ रही है क्या? आने वाली है। मैं आपसे पूछना चाहती हूं, राहुल गांधी जी भारत छोड़ो आंदोलन क्या कर रहे हैं? पद यात्रा क्या कर रहे हैं? भारत छोड़ो। मुझे लग रहा है अब ये स्वयं ननिहाल जाने वाले हैं, इसलिए आखिरी यात्रा निकाल रहे हैं। ठीक है ना? अब ये सत्ता में आने वाले नहीं हैं। अब देश की जनता, मैं बुंदेलखंड की हूं। एक बार राहुल गांधी हमारे बुंदेलखंड में गए, एक गरीब की झोपड़ी में गए कि गरीबों को हम पक्का मकान देंगे। वो गरीब को मकान नहीं मिला, उसके घर की रोटी जरूर और वो रोटी भी नहीं खाई थी, होटल से मंगवा करके उसके घर में अकेले खाया था। क्या किसी के घर में रोटी खाने से गरीबी दूर होती है क्या? बोलिए ना। किसी के झोपड़ी में चारपाई में बैठ करके गरीबी दूर होती है क्या? 2014 से भारत के यशस्वी प्रधानमंत्री जी, लोग कहते थे मोदी जी लाल किले से शौचालय की बात करते हैं। हमसे पूछो, गरीब से पूछो, जिसके घर में शौचालय नहीं होता उसको कितनी परेशानियां होती हैं। मोदी जी ने गरीबों को शौचालय देने का काम किया। मोदी जी ने गरीबों को घर देने का काम किया। मोदी जी ने किसानों को गरीबों के खातों में पैसा देने का काम किया। 10 करोड़ के लगभग गरीबों को एलपीजी गैस देने का काम किया। तो मोदी जी ने गलत काम किया क्या? है? अच्छा काम किया है ना? पता नहीं, मुझे संजय जी ने कहा कि मैंने कहा था दीदी को भेजो। मेरी भाषा समझ में आ रही कि नहीं आ रही? पक्का आ रही है ना? मैं कहां से हूं? मैं कहां से हूं? हम नारा लगाते थे राम लला हम आएंगे।
आप लोग काफी लोग यहां से भी गए थे जब ढांचा टूटा था। हमारे से लोगों ने, मैं तो वहां थी, लोगों ने कहा साध्वी जी आप लोगों ने ढांचा तोड़ा। हमने कहा हाँ तोड़ा, क्योंकि वो मस्जिद नहीं थी। मर्यादा पुरुषोत्तम भगवान राम को हमें अपमानित करने के लिए मंदिर तोड़ करके मस्जिद बनाई गई थी, इसलिए हमने तोड़ा। मैं आपसे पूछना चाहती हूं, एक नेता और पैदा हुए हैं, आम आदमी। सुना है कि नहीं सुना है? आम आदमी सुना है ना? बेचारे अन्ना हजारे ने आंदोलन किया, आंदोलन भ्रष्टाचार के खिलाफ किया। उसी आंदोलन से निकले अरविंद केजरीवाल, पंजाब में सरकार बनते उनके स्वास्थ्य मंत्री जेल गए, दिल्ली के मंत्री जेल गए। जेल किस लिए गए भाई? पूजा करने के लिए जेल गए हैं, बेईमानी। अच्छा एक बात मैं आपसे पूछती हूं, 2014 से भारतीय जनता पार्टी की सरकार चल रही है, किसी नेता के ऊपर कोई अंगुली नहीं उठा सकता कि किसी नेता ने भ्रष्टाचार किया है। हम पारदर्शिता से काम कर रहे हैं, हम देश हित में काम कर रहे हैं। यही के नेता, कश्मीर के नेता बोलते थे 370 धारा पर हाथ लगाया तो तिरंगा उठाने वाला कोई नहीं मिलेगा। अच्छा मैं आपसे पूछती हूं, ये जो जहां हम बैठे हैं इसको भारत में विलय किसने करवाया था? सरदार वल्लभ भाई, बोलो ना, सरदार वल्लभ भाई किसने मनाया, विलय करवाया था? और यहां की सरकार को हिम्मत नहीं पड़ी कि इसको विलय का महोत्सव मनाया जाए। जब भारतीय जनता पार्टी ने मनाना शुरू किया तो भी नाम लेकर के नहीं किया। किया क्या? नहीं किया ना? क्यों नहीं किया? क्योंकि एक वर्ग नाराज हो जाएगा। ओवैसी ने भी मोटरसाइकिल जुलूस निकाला था, लेकिन उन्होंने भी नाम नहीं लिया था। मैं आपसे पूछना चाहती हूं, कश्मीर की पीड़ा, कश्मीर का दर्द वहां के बासिंदों से पूछो। आजादी के बाद से इस देश का दुर्भाग्य रहा, आजादी आई थी लेकिन कायम थे गुलामी के बस में। इस देश को लूटने का काम किया गया। आज किसी चैनल खोल के मैं देख रही थी, 2014 के चुनाव के पहले मनमोहन सिंह की सरकार ने పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. दिल्ली के अंदर अधिसूचना लागू होने के चंद घंटों पहले वो भी कीमती जमीन बगबोर्ड करके देखो चली गई थी। हम किसी का विरोध नहीं करते, हम सब भारतवासी हैं, लेकिन कोई भारत मां को डाइन कहे तो आप बर्दाश्त करोगे क्या? राम को अय्यास कहे,
ऐसे लोगों को बर्दाश्त करोगे क्या? गंगा मां को चुड़ैल कहे, ऐसे लोगों को बर्दाश्त करोगे क्या? तो मैं आप सबसे इतने निवेदन करती हूं, कमर कस लीजिएगा। उत्तर प्रदेश के लोग भी निराश हो गए थे। 12 में मैं विधायक बनी, 47 लोग जीते थे, ज्यादा नहीं थे। आप विधायक जी चिंता मत करिएगा, हम उत्तर प्रदेश में जहां इतनी बड़ी आबादी वाला प्रदेश, सिर्फ 47 विधायक थे। हम जब चुन करके गए, हमने कहा ये 47 का काम करेगा, चिंता मत करिएगा। 2017 में 325 सीटें जीत करके आए। तो आपके 3 विधायक है ना, तो 3 में 3 जीरो लगाने की जरूरत है, ज्यादा कुछ करने की जरूरत नहीं। ठीक है ना? आप विधायक बनेंगे, सरकार बनेगी, और यहां के लुटेरों को बस्ता बांधने के लिए तैयार करना पड़ेगा। लूटने वालों की यात्रा कहां होती है? बोलो ना, कहां होती है? कहां होती है? जेल होती है ना। जिन्होंने आपकी गाड़ी कमाई लूटी है, तो लूटने वाले जेल जाए कि लूटने वाले जाए? आए? लूटने वाले को जाना चाहिए कि नहीं जाना चाहिए? तो मैं आप सबको बहुत बहुत अभिनंदन करती हूं। संजय जी, लक्ष्मण जी, जितेंद्र जी, जितने भी हमारे तीनों विधायक हैं, चिंता मत करिए। जेल एक वो व्यक्ति जाता है समाज की सेवा करके, वो प्रसन्नता पूर्वक जाता है, और एक जो वो जाते हैं जो जनता की गाड़ी कमाई लूटते हैं। तो चिंता मत करिएगा, हम लोग भी जेल गए हैं, हम लोग भी अपने बेईमानी करके नहीं गए, हम राम आंदोलन में जेल गए हैं, लेकिन राम को मुक्ति दिलाई कि नहीं दिलाई? बोलो ना। तो बेईमानी करने वालों के जेल जाने के रास्ता खुल चुके हैं, चिंता मत करिएगा। आप सब लोग बहुत अच्छे हैं। मुझे 3-4 दिन पहले जानकारी मिली, ये भाग्यनगर का भाग्य बदलना है। मैंने संजय जी से कहा है, जब भी मेरी जरूरत हो मैं जरूर आपके बीच में आऊंगी। आपकी बहन, आपकी बेटी, जैसे मेरे लिए उत्तर प्रदेश संत के लिए सारा देश होता है, और मैं मंत्री भी हूं, तो मेरे लिए देश का कोई कोना छूता नहीं है। तो आप लोग सब लोग सरकार बनाने के लिए तैयार हैं? पक्का? तो जरा मुट्ठी बांधिए, दोनों हाथ भुजा खड़ी करके, खींच करके मुट्ठी बांधिए, जरा पता चल जाए कि यह मैदान जहां 2-3 लाख जनसंख्या बैठी है, लोगों को पता चले कि अब परिवर्तन करने का समय आ चुका है। भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे, जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम, हर हर महादेव। पक्का? तो अब एक लाइन भजन सुना देती हूँ, ठीक है? पक्का? भजन सुनेंगे कि नहीं सुनेंगे? हाथ खड़ा करिए जरा, कितने लोग सुनने वाले हैं? अच्छा ये बताओ, हमारा आपका रिश्ता ना होता तो मैं आती क्या यहां? मैं आपकी हूं ना? तो चलिए एक लाइन सुनाती हूं, ठीक है? कई जन्मों से बुला रहे हो, कई जन्मों से बुला रहे हो, कोई तो रिश्ता जरूर होगा, कोई तो रिश्ता जरूर होगा। कोई रिश्ता है कि नहीं है? पक्का है ना? पक्का? तुम्ही तो मेरे माता पिता हो, तुम्ही तो मेरे बंधु सखा हो, अनेक नाते तुम संग जोड़े
बोलो ना, पूरा भजन सुनाऊंगी जब सरकार बनाओगे, ठीक है ना? पक्का? अभी मेरे से सब लोगों ने कहा साथी जी यहाँ आप आश्रम बना लीजिए, तो मैंने कहा चिंता मत करिएगा, सब लोग चाहोगे तो आश्रम ही बनाऊंगी और आपके बीच में भजन सुनाऊंगी, ठीक है ना? तो एक बार जय घोष करिएगा, भारत माता की, भारत माता की, नरेंद्र मोदी, नरेंद्र मोदी, मोदी 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 मोदी, संजय संजय लक्ष्मणाचार्य जी किशन रेड्डी बहुत अच्छे हैं, आपके मेरे बहुत अच्छे सहयोगी हैं, आपके प्रदेश के मंत्री, केंद्र के मंत्री हैं ना, बहुत अच्छे हैं। जो मंच पर जितने हमारे पदाधिकारी कार्यकर्ता बैठे हैं उन सब का मैं अभिनंदन करती हूं, आप सबका भी मैं सिर झुका करके नमन करती हूं और पत्रकार साथियों का भी अभिनंदन करती हूं। बहुत बहुत धन्यवाद। సాధ్వి జీకి ధన్యవాదాలు. ఇప్పుడు మన యొక్క పాదయాత్ర రథసారథి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ సంజయ్ గారు మాట్లాడే ముందు స్థానిక పెద్ద అంబర్పేట భారతీయ జనతా పార్టీ శాఖ, రంగారెడ్డి జిల్లా శాఖ వారికి ఒక నాగలి బహుకరిస్తున్నారు. ఆ తర్వాత కార్పొరేటర్ల బృందం కొప్పుల నరసింహారెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, మిగతా వారి తర్వాత వారికి సన్మానం చేస్తారు. భారత్ మాతా కీ, నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, భారత్ మాతా కీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. ఓకే ఓకే ప్లీజ్. బలాబలి భయం లేని బెప్పులై సంజయన్న బాహుబలై బరిలో దుంకినాడే, తల మెరిసే తల్వారై సంజయన్న తెలంగాణ తెగువ చూపినాడే. బలాబలి భయం లేని బెప్పులై సంజయన్న బాహుబలై బరిలో దుంకినాడే, తల మెరిసే తల్వారై సంజయన్న తెలంగాణ తెగువ చూపినాడే. నామిలా దూసుకు వస్తాడే సంజయన్న సింహం ఉంటాడే సంజయన్న
కాగిదాలన్నీ తీసేయండి. వెంటనే దయచేసి గల్లు 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 ఎవరైతే గజ్జల సన్మానం చేసిన వాళ్ళందరూ కూడా పక్కకు జరగాలి ప్లీజ్. ఆ కాగిదాలన్నీ తీసేయండి ఎవరైతే వాటిని పడేశారో. గల్లు 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 గజ్జల గల్లు బండి పేరింటే ఒక్కొక్కడి గుండెల జల్లు గల్లు 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 గజ్జల గల్లు బండి పేరింటే ఒక్కొక్కడి గుండెల జల్లు గల్లు 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 గజ్జల గల్లు బండి పేరింటే ఒక్కొక్కడి గుండెల జల్లు గల్లు 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 గజ్జల గల్లు బండి పేరింటే ఒక్కొక్కడి గుండెల జల్లు. ప్లీజ్ ఇక్కడ ఎవరు కూడా అందరు కూర్చోండి, అందరు కూర్చోండి ప్లీజ్. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి, జరగండి. శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరు ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఇంతమంది ఎట్లా వచ్చారు ఒకటిసారి? కేసీఆర్ మీట్ టైం ఎంత అయిందని ఇప్పుడు 8 అవుతుంది టైం. 8 కదా, 8. ఈ టైంకు టీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెడితే సగం గ్రౌండ్ ఖాళీ అవుతుండే. అవునా కాదా? ఒక్కసారి కెమెరాలు దింపిరన్న, ఒక్కసారి దింపురన్న. ఒక్కసారి గ్రౌండ్లో ఒక్కరు కూడా బయటకు పోలేదన్న. ఒక్కరు బయటకు పోలే, ఒక్క కుర్చీ ఖాళీ లేదు అన్న. మీకు రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయినాయి ఎక్కెక్కడ కదా. అందుకే తాకిడి తట్టుకోలేక రోడ్ల మీద కూడా స్పీకర్స్ పెట్టారు మనోళ్ళు. రోడ్డు మీద నుంచి ఇది రావడానికి గంట సేపు పట్టింది, నాకు గంట సేపు పట్టింది. ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్మన కమిట్మెంట్ కమిట్మెంట్ కమిట్మెంట్. మీకు ఏమి ఇచ్చారన్నా? పైసలు ఇచ్చిరా? 100, 200, 300, 400 బీర్ బిర్యానీ. మరి టీఆర్ఎస్లకు 100 ఇచ్చినా, 200 ఇచ్చినా, 300 ఇచ్చినా, బీర్ ఇచ్చినా, బిర్యానీ ఇచ్చినా కేసీఆర్ మీటింగ్ వస్తురట. ప్లీజ్ చప్పట్లు కొట్టారంటే కొట్టుకుంటే వీక్తురట. ఇప్పుడు సార్ టైం అయింది, ఎంత టైం అయింది? 8 అయింది. సార్ దుకాణం స్టార్ట్ చేసాడు. ఈ క్రౌడ్ చూసినట్టే ఆ చేతుల గ్లాసో సీసో ఉంటే టెక్ అని టీవీని వాళ్ళు కొడతారు ముంగట. ఆల్రెడీ ఉన్నదో టీవీ వలిగిందో తెలియదు ఇప్పుడు కూడా. నిజంగా మీ అందరికీ 2 చేతులు జోడించి దండాలు పెడుతున్నా. ఇట్నే భారతీయ జనతా పార్టీకి ఇట్నే అండగా ఉండండి. ఇదే జోస్తోని, ఇదే ఆవేశంతోని, ఇదే ఆలోచనతోని మీరు సంవత్సరం పాటు కష్టపడి పనిచేయండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాషాయపు రాజ్యం, కమలపు రాజ్యం, నరేంద్ర మోడీ లాంటి నిజాయితీవంతమైన ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఇక్కడ వేదిక మీద ఉన్న మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. మీరు మాకు అండగా ఉండాల్సిందిగా మీ అందరికీ చెప్తున్నాం. అందరు సిద్ధమే కదన్నా? సిద్ధమే కదా? పక్కా? భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. వందే వందే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. భారత్ మాతాకి. అందరికీ ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885551. 4వ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఈ వీరపట్నం వీర భూమి, వీరులు గన్న భూమి,
ఈ గడ్డ మీద ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు అమ్మ మనందరికీ సాధ్వి నిరంజన్ జ్యోతి గారికి తెలంగాణ రాష్ట్ర శాఖ తరపున తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరపున మీ అందరి కరతాల ధ్వనుల మధ్య వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాం. వేదిక పైన పెద్దలు గౌరవనీయులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు పార్లమెంటరీ పార్టీ బోర్డు మెంబర్ డాక్టర్ కె లక్ష్మణ్ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మా అక్క డికే అరుణ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఏపీ జితేందర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మునుగోడు ఎన్నికల ఇన్ఛార్జ్ అయినటువంటి వివేక్ వెంకటస్వామి గారు, మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ రావు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ రాష్ట్ర అధ్యక్షులు జాతీయ కార్యవర్గ సభ్యులు పెద్దలు శ్రీ ఇంద్రసేన రెడ్డి గారు, శాసన సభ్యులు దుబ్బాక శాసనసభ్యులు రఘునందరావు గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ప్రేమేందర్ రెడ్డి గారు, శ్రీ దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గారు, సోదరి బంగారు శృతి గారు, యాత్ర ప్రముఖ్ గౌరవ పెద్దలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఈ యాత్రను పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి కష్టపడి పనిచేస్తున్నటువంటి శ్రీ గంగిడి మనోహర్ రెడ్డి గారు, యాత్ర సహప్రముఖ్ శ్రీ వీరేందర్ గౌడ్ గారు, శ్రీ శంకర్ గారు, దీపక్ రెడ్డి గారు, జిట్టా బాలకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శ్రీ బొక్క నరసింహారెడ్డి గారు, సామ రంగారెడ్డి గారు, హరీష్ రెడ్డి గారు, విక్రమ్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ విజయరామారావు గారు, అదేవిధంగా మునుగోడులో ఇంకో 6 జోడించి మనందరి కష్టాలితంగా అందరి యొక్క కృషి ఫలితంగా మరొక్కసారి ఎమ్మెల్యే కాబోతున్న మా సోదరుడు రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, శాసన మండలి మాజీ చైర్మన్ తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి శ్రీ స్వామి గౌడన్న గారు, అదేవిధంగా డాక్టర్ చంద్రశేఖర్ గారు, పేరాల శేఖర్జీ, అదేవిధంగా మాజీ శాసన సభ్యులు శ్రీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, వన్నాల శ్రీరాములు గారు, శ్రీ ధర్మారావు గారు, ఇతర వేదికపైనటువంటి మా మృత్యుంజయం గారు, ఇతర వేదికపైనటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులు, జాతీయ నాయకులు, అదేవిధంగా వివిధ మోర్చాల అధ్యక్షులు, మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ఈ రామ దండుకు అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ అడుగు పెట్టగానే మొత్తం చలించిపోతున్నాం, మొత్తం వైబ్రేషన్స్ వస్తున్నాయా. వీరపట్నం దీని పేరు, ఇబ్రహీంపట్నం పేరు వీరపట్నం మార్చాలని లేదా, మార్చుదామా లేదా, పక్కా. అందుకే వీరపట్నం గడ్డ మీదకి వచ్చిన తర్వాత అప్పటికి రజాకాలను ఏ విధంగా కళ్ళలో కారం కొట్టి రోకలు బండలు వేసుకొని బల్లెలు బట్టి బరసాలు బట్టి ఇక్కడి నుంచి ఏ విధంగా తరిమి తరిమి కొట్టిరో ఆ అద్భుత సన్నివేశాలన్నీ గుర్తొస్తున్నాయి అన్న. దాంతోపాటు మొన్న 17th సెప్టెంబర్ భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేస్తూ ఉండడం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన అభినవ సర్దార్ పటేల్ అయినటువంటి మన అమిత్ షా గారి నేతృత్వంలో, కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మన పరేడ్స్ గ్రౌండ్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 17th సెప్టెంబర్ జరుపుతున్న సందర్భంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం దిగచ్చి జాతీయ సమైక్యత దినోత్సవం చెప్పి చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేసినటువంటి ఆ దుర్మార్గపు కార్యక్రమం కూడా కళ్ళలో గుర్తొస్తుందన్న. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి మీరందరూ కూడా, ఇలా పాత బస్తీలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ దేశంలో ఎక్కడ జరిగినా కూడా, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ దేశంలో ఎక్కడ జరిగినా కూడా పాకిస్తాన్ జెండాలు పెట్టుకొని పాకిస్తాన్ జిందాబాద్ అని తిరిగే పాత బస్తీలో ఇదే ఎంఎం పార్టీ చేతిలో
జాతీయ జెండాను పట్టుకొని ర్యాలీలు నిర్వహించే పరిస్థితి ఇలా భారతీయ జనతా పార్టీ వల్ల వచ్చిందన్న. భయానికో భక్తికో భారతీయ జనతా పార్టీ భయానికి, అమిత్ షా భయానికి, ఈ తెలంగాణలోని హిందూ సమాజం భయానికి ఇలా జాతీయ జెండా పట్టుకొని గల్లీ గల్లీ తింపిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. ఏ సక్సెస్ నెక్స్ట్ జరిగేది అదే తెలంగాణ రాష్ట్రంలో. అందుకే ప్రజా సంగ్రామ యాత్ర అంటేనే రాష్ట్ర ముఖ్యమంత్రి భయం. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అన్న. యాత్ర చేస్తుంటే, యాత్ర ప్రారంభించిన తర్వాత ఇది 4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర. అనేక మంది సంగ్రామ సేన కార్యకర్తలు, 28 డిపార్ట్మెంట్స్, వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలను వదులుపెట్టుకొని, వాళ్ళ పనులు వదులుపెట్టుకొని, వాళ్ళ వ్యాపారాలు వదిలిపెట్టుకొని, అనేక ఇబ్బందులు కష్టాలు వచ్చినా కూడా, వర్షం పడ్డ మోకాలెత్తు నీళ్లు హైదరాబాద్లో వచ్చినప్పుడు కూడా ఎక్కడికి పోకుండా 10 రోజుల పాటు సమయం ఇచ్చి యాత్ర సక్సెస్ కోసం పనిచేసిన ఒక్కసారి మీరందరూ కడతాలతో వాళ్ళకి స్వాగతం పలికారన్న. యాత్ర చేస్తుంటే ఆశ్చర్యం అనిపించింది నాకు. ఇట్లా పోతుంటే అన్నానే మునుగోడు అని అంటున్నారు, అట్లా పోతే అన్నానే మునుగోడు అని అంటున్నారు. ఇది ఎక్కడ మునుగోడు? ఇంతమంది మునుగోడు ఇక్కడికి వచ్చి యాత్రలో పాల్గొంటారు. నాకే ఆశ్చర్యం అనిపించింది. ఒక తమ్ముడు చెప్పిండు, అన్న మునుగోడు ఎన్నికల్లో ఎట్టి బస్సులో గెలుస్తామన్నా. నేను అన్నా, నువ్వు ఎప్పుడు కాదు తమ్మి, మొన్ననే స్టేట్ ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్ ఇచ్చింది, భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది మునుగోడులో అని చెప్పి. అన్న ఆ తమ్ముడు అదే పరేషాన్ అన్న, నాకు అదే టెన్షన్ అవుతుందన్న అన్నాడు. నీకెందుకు టెన్షన్ తమ్మి అన్న? మళ్ళీ ముఖ్యమంత్రి దుకాణం సాడేస్తాడని, ఇక మోసాలు సాడేస్తాడన్నా, ఇష్టముడు వచ్చే హామీలు ఇస్తాడన్నా, మోసం చేస్తాడన్నా, దగుల్బాజీ ముఖ్యమంత్రి అన్నా, అబద్ధాలతో పేద ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తాడన్నా, స్కీములు ప్రకటిస్తాడన్నా అంటే చెప్పిన అవేం నడు. ఒకప్పుడు కేసీఆర్ది నడుస్తుంది, ఇప్పుడు నడుస్తుందా? కేసీఆర్ది నడుస్తుందా అన్న? ఇక బీజేపీ వాళ్ళు దసుకున్నాక, కార్యకర్తలు దసుకున్నాక కేసీఆర్ దుకాణం కేల్ కథం దుకాణం బంద్, వెంటిలేటర్ పార్టీ అది. అందుకే సారు సంపూర్ణ స్టార్టేషన్ మొన్న విలేకరుల సమావేశాలు పెట్టినాక వెంటనే మా తమ్ముళ్ళు పెట్టారు. ఏదో దీక్ష సమయంలో కేసీఆర్ ఏ విధంగా మోసం చేసామని చెప్పినాక ఆ వేణుమాధవ్ కమెడియన్, వేణుమాధవ్ హాస్పిటల్ వండి అంటే ఇట్లా మంది అవుతాడు గ్లూకోజ్ బాటిల్లా. ఇప్పుడు సార్ పరిస్థితి గదేంది. ఇప్పుడు ఇవాళ బయటికి వెళ్తలేడు. ఇక మునుగోడు ఎన్నికల్లో ఓడిపోతాను రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసు. అందుకే ఆ తమ్ముడు చెప్పిండు, అన్న మొన్ననే సచివాలయానికి పేరు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టిరన్నా, ఇవాళ మునుగోడులో ఎస్సీ ఓట్లు ఎస్టీ ఓట్లు ఎక్కువనే చెప్పి భయపడి ఇవాళ అట్లా ప్రకటించండి. ఏం నమ్మడతామి? భారతీయ జనతా పార్టీ మీద ఎస్సీ సమాజానికి విశ్వాసం నమ్మకం ఉంది. ఎస్సీ సమాజానికి విశ్వాసం నమ్మకం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పార్లమెంట్ లో పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారత రత్న ఇచ్చి గౌరవించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని రాష్ట్రపతి చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను కేంద్ర మంత్రులు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన స్థలాన్ని, స్వర్గస్థులైన స్థలాన్ని, చదువుకున్న స్థలాన్ని, దీక్ష చేసిన స్థలాన్ని చైతన్య భూమి పేరుతోని, పంచతీర్థాల పేరుతోని అంబేద్కర్ యొక్క ఆశయాలను, అంబేద్కర్ యొక్క ఆచరణను రాబోయే తరాలకు అందించాలన్న లక్ష్యంతో పంచతీర్థాలతోని అభివృద్ధి చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తరతరాలకు అందించాలని చెప్పి రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. చెప్పాల కేసీఆర్, నువ్వు ఎస్సీలకు ఏం చేసినావో? అంబేద్కర్ జయంతికి వర్ధంతికి నువ్వు రావు. నీ టీఆర్ఎస్ భవన్ లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి ఫోటోను తొలగించి నీ ఫోటోను పెట్టుకొని అంబేద్కర్ ను అడుగడుగున అవమానించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి దళితులను మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. దళిత బంధు ఇస్తా అని చెప్పి దళితులను మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇలా భారతీయ జనతా పార్టీ దళితుల గురించి ఆలోచించే పార్టీ. ఒక్కసారి దళిత సమాజం ఆలోచించాలి.
మీ గురించి ఆలోచించే భారతీయ జనతా పార్టీ కావన్నా మిమ్మల్ని అడుగడుగునా అవమానించే టీఆర్ఎస్ పార్టీ కావాలన్నా ఒక్కసారి ఆలోచన. ఏం డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిని? దళిత ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి ఏ దళితుడు ఆలోచించలే, ఏ దళిత సమాజం కోరలే. నువ్వే ఎన్నికల ఉద్యమ సమయంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తా లేకుంటే తల నరుక్కుంటాను కాబట్టి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నా. కొత్త సచివాలయంలో కొత్త కుర్చీలో ఎట్టి పరిస్థితుల్లో దళితుని ముఖ్యమంత్రి చేసి ఆ కుర్చీలో కూర్చుంటబడితేనే దళిత సమాజం నిన్ను గుర్తిస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాలి. 6 నెలలు కాదు, నువ్వు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా నువ్వు రావు, కానీ ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్న రోజులు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి తప్పకుండా ప్రకటించాలే. అప్పుడే దళిత సమాజాన్ని గుర్తిస్తుంది. ఎస్టీల గురించి మాట్లాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయమని చెప్పి అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తే కేంద్రం మీద నేరండెట్టిన ముఖ్యమంత్రి ఈరోజు నేనే ఎస్టీ రిజర్వేషన్ ఇస్తా, కేంద్రం పెత్తనమైందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుడు. ద్రౌపది ముర్ము గాని రాష్ట్రపతిగా చేస్తా అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఆడబిడ్డను ఓడగొట్టే ప్రయత్నం చేసిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. 8 మంది ఎస్టీ సమాజానికి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులను కేంద్ర మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఎస్టీలను మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. పోడు భూముల పేరుతో గర్భవతులను కూడా ఈడ్చుకెళ్లి లాఠీ చార్జ్ చేసి జైల్లో పెట్టిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎస్టీలను అడుగడుగునా అవమానిస్తున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. బీసీల విషయానికి వస్తే బీసీల అభ్యున్నతికి పాటుపడే పార్టీ భారతీయ జనతా పార్టీ. 27 మంది ఎంపీలను బీసీ వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఇదన్న భారతీయ జనతా పార్టీది. అగ్రవర్ణాల్లో పేదలు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళను ఆదుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. పాదయాత్ర చేస్తుంటే బాధ అనిపించుతున్న పేద వర్గాలను చూస్తుంటే ఒక పద్మశాలి చేనేత వర్గానికి సంబంధించి ఒక అన్న వచ్చిండు. వాళ్ళ ఇంటికి పోతే ఆ మగ్గం మీద కుమిలి చేసిపోతున్నాను. 2 పిల్లలన్నా కూలి పని చేసుకొని బతుకుదామంటే కూలి దొరుకుతలేదు, చేనేత పని చేసుకుందామంటే కనీసం ప్రోత్సాహం లేదు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అన్న, నా కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి అన్న. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని మోసం చేస్తుందని ఒక చేనేత కార్మికుడు చెప్పిండు, ఒక గౌడ సంఘం నాయకుడు చెప్పిండు. మా తాడి చెట్ల దగ్గరనే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టి మా కుల వృత్తిని మోసం చేస్తున్న మూర్ఖుడనే రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి, తాడి చెట్ల మీకు వెళ్ళి కింద పడి చేసిపోతే కనీసం ఏ ఒక్క వ్యక్తి కూడా కనీసం ఆదుకున్న పాపాన పోలేదని చెప్పి ఒక తమ్ముడు చెప్తున్నాడు. గొర్రెలిచ్చి మమ్మల్ని మోసం చేసిందన్న, మా పైసలు అకౌంట్లో వేసుకొని కనీసం మా గొర్రెలనిచ్చే పరిస్థితి లేదన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కార్మికుడు యాదవులు చెప్తున్నారు. ఇలా మత్స్య కార్మికుల చేపల పంపిణీ అని చెప్పి పెద్ద స్కామ్ చేస్తూ మమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పి మత్స్య కార్మికులు చెప్తున్నారన్నా. ఒక గుడిసెకు పోయినన్నా 4 పిల్లలు వేసుకొని ఆ తల్లి వర్షం పడుతుంటే గుడిసెలో బతకలేక ఇవాళ చీర కొంగు బట్టి ఆ పిల్లలను కొంగు కింద కాపాడుతున్న సన్నివేశం చూస్తే చాలా బాధ అనిపించింది అన్న. ఇందుకే ఇప్పుడే సాధ్వి నిరంజన్ జ్యోతి గారు చెప్పారు, డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఇక్కడ వేనా పేదల పరిస్థితి అదే. అందుకే ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ఈ పేదల కష్టాలు తెలుసుకోవడానికే మీ ముందుకు వచ్చినాం. మొన్న యాత్ర ప్రారంభించడం హైదరాబాద్లో మల్కాజ్గిరి నియోజకవర్గంలో. అడుగడుగున్న సమస్యలే. ఇప్పుడే మా విక్రమ్ రెడ్డి చెప్తున్నాడు, డంప్ యార్డ్ విషయంలో అక్కడ ఎప్పొచ్చినా డంపుడు యార్డ్ పోవాలంటే సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. సమస్య పరిష్కారం చెప్పిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో తీసుకుపోయి డంప్ యార్డ్లో కట్టేయని చెప్పి మనం చెప్పిన తర్వాత ఆడ ప్రజలు చైతన్యవంతమైతే ఈ రోజు ప్రభుత్వం దిగొచ్చి అధికారులు పోయి డంప్ యార్డ్ను సందర్శించి
వెంటనే సమస్యకు పరిష్కారం చూపెడతామని చెప్పి ప్రభుత్వం స్పందించిందంటే అది భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర యొక్క విజయం అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ లేవు, రిజిస్ట్రేషన్ లేవు. రిజిస్ట్రేషన్ కాకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కిరాయిలు కట్టలేక పేదోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. పెన్షన్లు లేవు, రేషన్ కార్డులు లేవు, ఆసుపత్రులు లేవు, కళాశాలలు లేవు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. ఇవాళ 317 జీవోతో ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు. అడుగడుగున వీఆర్ఏలు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. కనీసం పాఠశాలల్లో అన్ని సమస్యలతోని ఈ ప్రాంత ప్రజలు తల్లడిస్తున్న సందర్భంలో ఈ ప్రజా సంగ్రామ యాత్రకు విశేష స్పందన వచ్చిన తర్వాత ఓవైసీ అంటున్నట భారతీయ జనతా పార్టీకి స్పందన లేదు అని చెప్పాలి. ఓవైసీకి భారతీయ జనతా పార్టీ స్పందన కనబడది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కనబడరు. ఓవైసీకి ఎప్పుడు కనబడేది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అవుతారు. ఐఎస్ఐ తీవ్రవాదులు కనబడతారు, ఉగ్రవాదులు కనబడతారు, ఆల్ ఖైదా ఉగ్రవాదులు కనబడతారు. ఇలా లుంబిని పార్కులో బాంబులు పేల్చడం కనబడతారు, ఇమ్లింబల్లో బాంబులు పేల్చడం కనబడతారు, సాయిబాబా గుళ్ళో బాంబులు పేల్చడం కనబడతారు తప్ప భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఎస్, భారతీయ జనతా పార్టీ ఆ రోజు సవాల్ చేసింది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ సవాల్ చేసింది. ఈ రోజు కూడా సవాల్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి సవాల్ చేస్తున్నాం. ఎంఎం పార్టీని కలుపుకొని రా. బల్ల ప్రదర్శనకు భారతీయ జనతా పార్టీ సిద్ధం. ప్రజా సంగ్రామ యాత్రకు కార్యకర్తలు వస్తలేరంటే నువ్వు టైము డేట్ ఫిక్స్ చేయి. నీతోని లడాయికి మేము సిద్ధం, నీతోని కొట్టడానికి సిద్ధం. డేట్ టైం డిసైడ్ చేయి. ఏ ప్రాంతంలో అయినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నీతో యుద్ధం చేయడానికి సిద్ధమన్న విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించండి. గరీల రాజ్యం కావాలన్నా, గరీబోళ్ళ రాజ్యం కావాలన్నా, రావణ రాజ్యం కావాలన్నా, రామ రాజ్యం కావాలన్నా ఒక్కసారి ఆలోచించండి. కష్టపడి పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఇబ్బందులు ఎదుర్కొని పనిచేస్తున్నారు. కానీ అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ కూడా జంకకుండా డొంకకుండా మీకోసం తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం కోసం పనిచేస్తున్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఇలా ముఖ్యమంత్రి అడుగడుగునా ప్రజా సంగ్రామ యాత్ర అనుకోవడం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వేధించడం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను జైలుకు పంపడం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను లాఠీ చార్జ్ చేసినప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ భారీ బహిరంగ సభకు వచ్చిరంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలి. నీ దుకాణం బంద్ కాబోతున్నది, నీ ప్రభుత్వం పోబోతున్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ అన్న విషయాన్ని ఈ బహిరంగ సభ విజయవంతం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇచ్చిన మాటకు కట్టుబడే పార్టీ భారతీయ జనతా పార్టీ, ఇచ్చిన హామీలను నెరవేర్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ఉన్న సంక్షేమ పథకాలు నీరుగారుస్తారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఏ మూర్ఖుడు అని తీశాడు. ఉన్న మంచి సంక్షేమ పథకాలను తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ పథకాలైనా, కాంగ్రెస్ పార్టీ పథకాలైనా, మంచి పథకాలను భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఆపదు. ఇంకా దాన్ని విస్తరించి ఇంకా ప్రజలకు లాభం చేకూరే విధంగా సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో పక్కా అమలు చేస్తాం. ఏ పథకాన్ని రద్దు చేయం. ప్రజలకు ఉపయోగపడే పథకాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడదట ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తాం. అందుకే మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రలో ఉచిత విద్యా వైద్యం అన్నాం, ఫసల్ బీమాని ఇంప్లిమెంట్ చేస్తామన్నాం, పేదోళ్లకు ఇల్లు కట్టిస్తామన్నాం, ఆయుష్మాన్ భారత్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామన్నాం. తప్పకుండా సంక్షేమ పథకాలన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తాం, అమలు చేసి తీరుతామన్న విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. నిన్నగాక మొన్న చెప్పారు చాలా మంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అనేక సందర్భాల్లో కార్యకర్తల మీద మాట్లాడుతుంటే, నాయకుల మీద మాట్లాడుతుంటే, నాయకుల పట్ల ఏ విధంగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ అన్ని భరించాల్సిన అవసరం వచ్చింది. అన్ని భరించడం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు సిద్ధమయ్యారు. మాకు లక్ష్యం మున్గోడు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవడం. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డామన్నా మునుగోలు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలా లేదా?
గెలవాలా లేదా? గెలవాలా లేదా? గెలిపిద్దామా లేదా? రాజగోపాల్ రెడ్డి గారు మన మీద విశ్వాసాన్ని నమ్మకంతో వచ్చిరన్న. ఆయనకు ముఖ్యమంత్రి ఫోన్ చేసి మంత్రి పదవి ఇస్తారా అన్నాడు. మంత్రి పదవి ఇస్తారా? 100 కోట్లు ఇస్తారా? నేను మంత్రి పదవి కోసమో ఇలా 100 కోట్ల కోసమో రాజీనామా చేయలే. ఈ మునుగోడు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలి, గెలిచి తీరాలి. ఇది మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు మాత్రమే కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలను హరిగోసపడుతున్న నీ ప్రభుత్వాన్ని కూల్చే ఎన్నికలు. ఈ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను మునుగోడులో పోటీ చేస్తున్నా కాబట్టి భారీ మెజార్టీతో గెలుస్తా అని చెప్పి మన మీద నమ్మకం విశ్వాసంతో మన రాజగోపాల్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కార్యకర్త ఇవాళ మునుగోడులో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం రాజగోపాల్ రెడ్డి గారిని తిరిగి ఎమ్మెల్యే చేసేవారు కూడా ఎక్కడ కూడా వెనుకడు వేయమని చెప్పి ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి గారికి హామీ ఇస్తూ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో మరొక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచి వారికి గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర అక్టోబర్ 15 నుంచి 5వ ప్రజా సంగ్రామ యాత్రను ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించబోతున్నాం. ఇప్పటి వరకు 4 ప్రజా సంగ్రామ యాత్రలు ఏ విధంగా మాకు అండగా ఉన్నారో 5వ ప్రజా సంగ్రామ యాత్ర కూడా మీరందరూ సహకరించాల్సిందిగా, మీ ఆశీర్వాదం అందించాల్సిందిగా, మీ అభిమానం చాటాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.